ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. సరే, మనం ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో ఆరోపణ ఏమిటంటే, ఈ రోజు వచ్చే అతిథి ఎవరంటే మహారాష్ట్రలో ఎంతో పెద్ద కాంట్రవర్షియల్ లీడర్. ఈ రోజు మనం ఆయనతో మాట్లాడబోతున్నాం. ఆయన ఒక పెద్ద నాయకుడు. ఆయన మాట్లాడే ప్రతి మాట కాస్త కఠినంగా ఉంటుంది. ఆయన అలా ఉండడం వల్ల ఆయన యొక్క స్నేహితులు, ఆయన యొక్క శత్రువులు ఎంతో షాక్కు గురవుతారు, ఆశ్చర్యంగా ఉంటారు. ఈయన ఉద్ధవ్ ఠాక్రేకి ఎంతో నమ్మకస్తుడుగా ఉంటారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలో ఈయన చాలా పెద్ద నాయకుడు. ప్లీజ్ వెల్కమ్ సంజయ్ రావుత్. మీరు చప్పట్లు కొడుతూనే ఉండండి. ఈ రోజు మన ఆప్కి అదాలత్కి జడ్జిగా వచ్చేవారు రామ్ త్రిపాల్ సింగ్. ఆప్కి అదాలత్లో మీ మీద ఆరోపించబడ్డ మాటకి ముందుగా జడ్జిగా విచ్చేసిన రామ్ త్రిపాల్ సింగ్ గారి అనుమతితో విచారణ ప్రారంభించొచ్చు. దానికంటే ముందు సంజయ్ రావు గారిని ప్రశ్నలు అడగడానికి ముందు ఆరోపణలేంటో, వాటి వాస్తవాలేమిటో మనం చిత్రంలో చూద్దాం. సంజయ్ రావుత్ గారు పొలిటికల్ లైఫ్ ఏంటో చూద్దాం. సంజయ్ రావుత్ గడిచిన కొన్ని సంవత్సరాలు శివసేన పార్టీలో ఒక ప్రబలమైన లీడర్. సంజయ్ రావుత్ ఆయన కెరియర్ ఒక క్రైమ్ రిపోర్టర్గా ప్రారంభించారు. ముందుగా మరాఠీ వీక్లీ మార్నింగ్, తర్వాత లోక్ ప్రభాల్గా తన అండర్ వరల్డ్ రిపోర్టింగ్తో సంజయ్ రావుత్ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తరువాత బాలాసాహెబ్ ఠాక్రే కన్ను సంజయ్ రావుత్ మీద పడింది. శివసేనలో ప్రముఖుడైన సంజయ్ రావుత్ తనకి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు శివసేన ముఖ్యమైన పత్రికైన సామ్నాకి ఎడిటర్ ఇంకా చీఫ్గా వ్యవహరించారు. ఆయన 30 సంవత్సరాల వయసు నుండి సంజయ్ రావుత్ సామ్నాకి ఎడిటర్గా పనిచేశారు. ఇంకా సామ్నా ఎడిటోరియల్స్లో సంజయ్ యొక్క శక్తివంతమైన కామెంట్స్ జనాల మధ్యలో ఆయన్ని ఎంతో ప్రబలమైన లీడర్గా మార్చింది. సంజయ్ రావత్ రాజ్యసభ మెంబర్. ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో ఈయన 2వ స్థానంలో ఉన్నారనొచ్చు. సంజయ్ రావత్ గడిచిన కొంతకాలంగా లైమ్ లైట్ లో ఉన్నారు. ఈయన శివసేన బీజేపీ అలయన్స్ ని క్యాన్సిల్ చేసి ఎన్సీబీ ఇంకా కాంగ్రెస్ లో చేరి గవర్నమెంట్ ని స్థాపించాలని ట్రై చేశారు. శరద్ పవార్ కూడా ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండడంతో సంజయ్ రావత్ 3 పార్టీలను ఒకటిగా కలపాలని ఎంతో కృషి చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు శివసేన పార్టీలో ఉండడం వల్ల ఉద్ధవ్ ఠాక్రే ఆలోచనలు, అభిప్రాయాలు పార్టీ మెంబర్స్ అందరికీ చేరవేసే పనిని ఇప్పుడు సంజయ్ రావుత్ చేపట్టారు. సంజయ్ రావుత్ ఎన్నో పుస్తకాలను రాశారు. బాలాసాహెబ్ ఠాక్రే బయోగ్రఫీకి ఈయన ప్రొడ్యూసర్ ఇంకా రైటర్. సంజయ్ రావుత్ ఆప్కి అదాలత్లో ఆయన మీద ఆరోపణ ఆయనే వాదించుకుంటారు. రండి ప్రారంభిద్దాం. ఈ రోజు విచ్చేసిన సంజయ్ రావుత్ మీద మొదటి ఆరోపణ ఏమిటో తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన యొక్క లీడర్ సంజయ్ రావుత్ మీద మొదటి ఆరోపణ, ఈయన సెన్సేషన్ క్రియేట్ చేయడానికి న్యూస్ కారణంగా ఫైట్ చేశారు. సంజయ్ సార్, మీ గురించి అందరికీ బాగా తెలుసు. మీరు క్రైమ్ రిపోర్టర్గా ఉన్నారు. ఆ సమయంలో మీరు ఎన్నో కేసుల్ని ఎంతో తెలివిగా డీల్ చేశారు. ఇంకా ఆ పని మిమ్మల్ని వదిలిపోలేదనుకుంటాను. మీ యొక్క స్టేట్మెంట్లో, రాతలో ప్రతిరోజు ప్రజల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. రాజకీయం పెద్ద క్రైమ్గా మారిపోయింది. ఈ మధ్య చాలా పెద్ద క్రైమ్ అంతా రాజకీయంలో జరుగుతుంది. మీరు ఆల్రెడీ చెప్పినట్టు నేను స్టంట్ చేస్తూనే ఉన్నాను సెన్సేషన్ కోసం. మీరు ఒక ఉదాహరణ చెప్పండి. ఈ స్టంట్ అంటే ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. చూడండి, మొదటి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడే మీరు ఒక విషయం చెప్పారు. శివసేన పేరు మీద ఎలక్షన్స్ లో గెలవడానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలిసింది. అందులో తప్పే ఉంది. అయితే ఏది నిజమో మీరే చెప్పండి. నేను సరైన విషయం చెప్తాను. నేను ఎప్పుడూ సరైన విషయం చెప్పే అలవాటు నాకు. ఈ మధ్య రాజకీయం అంతా పెద్ద ప్యాకెట్లా తయారైంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు అందరికీ విషయం తెలుసు. డబ్బు పెట్టి ఆడే పెద్ద ఆట రాజకీయంలోనే జరుగుతుంది. ఇంకా డబ్బే లేకుండా మేము అంత పెద్ద పార్టీని తయారు చేసాం.
గవర్నమెంట్ని తయారు చేసాం, గవర్నమెంట్ని పడగొట్టాం. అదంతా డబ్బు వల్లే జరుగుతుంది. ఏక్నాథ్ షిండే సీఎం ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంటే ఎలక్షన్స్ అంటేనే ఒక స్వతంత్ర ఇప్పుడు ఈ పోరాటం. దేశంలో స్వతంత్రం ఎక్కడుంది? ఆపోజిషన్ పార్టీని ఏమైనా ఉందా ఏంటి చెప్పండి. ఇప్పుడు చివరిగా ఉన్న మన ఎదురుచూపు కూడా చేయి దాటిపోయింది. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయిండొచ్చు, ఎలక్షన్ అయిండొచ్చు, సెంట్రల్ ఏజెన్సీస్ అయిండొచ్చు. నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇంతవరకు 2,000 కోట్ల రూపాయలు మహారాష్ట్ర పొలిటికల్లో ఖర్చు అయ్యింది. ఆ తర్వాత చెప్పబడిన ఈ ప్యాకేజీలో శివసేన అనే పేరు, ఇంకా ఎలక్షన్ సింబల్ కూడా ఉంది. మహారాష్ట్రలో ఒక చోట్లో మొత్తం దేశమంతా ఒక ఘోషణ ప్రసిద్ధి చెందింది. అదేంటంటే, మనం ఎలక్షన్కి సిద్ధమయ్యేటప్పుడు రోజు చెప్తారు, 50 అయితే చెప్పండి మేము ఓకే. ఇలాగా 50-50 విషయంలో 50-50 కోట్లు ఇచ్చే వాళ్ళు కొనుక్కున్నారు. ఇది మహారాష్ట్రకి తెలుసు, ఇంకా దేశానికి కూడా తెలుసు. దీన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు చూడండి, మన 50 ఎమ్మెల్యేలు ఓడిపోయారంటే 50-50గా ఇస్తే అది 1000 కోట్లయింది కదా. ఇందులో తప్పే ఉంది. దాన్ని బేస్ చేసే మనకి ఎలక్షన్లో రిజల్ట్ వచ్చింది. ఈ 50 మంది కోసం మేము చేసిన పబ్లిసిటీ విషయం ఉంది కదా. ఎలక్షన్స్ టైంలో మీరు చెప్పారు కదా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది అని. తర్వాత గవర్నమెంట్ మారిందన్నారు. ఎలక్షన్లో ఏం జరిగిందో ఈ దేశమంతా తెలుసు. ఈ దేశంలో ఉన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు. అందువల్ల అంత పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు మేమేం చేస్తాం ఇదని సరే, తెలుసుంటుంది కదా. మీరు ఇప్పుడు ఏమంటారు? 2,000 కోట్లు అన్నది సాధారణమైన విషయంగా? చాలా లేదంటే చాలా తక్కువ అమౌంట్. ఒరిజినల్ అమౌంట్ ఏంటో అందరి లెక్క చెప్తాను త్వరలో. అదేంటంటే చూడండి, శివసేన పార్టీ 384 కోట్ల ప్రాపర్టీ కలిగి ఉంది కదా. దాని గురించి సంజయ్ రావుత్కి టెన్షన్ ఎక్కువగా ఉంది కదా, ఎందుకంటే అది చేజారిపోతుందని. అదేంటంటే, ఈ దేశ పాలిటిక్స్లో 300 అనేది నంబరా? మీరే చెప్పండి. ఇది ఎంత పాత పార్టీయో తెలుసు కదా. దాదాపు 50 ఏళ్లుగా ఈ పార్టీ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ముంబైలో మన దేశ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాం. సో ఒక పార్టీ యొక్క ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? 300 కోట్లు 400 కోట్లు పార్టీలో డిపాజిట్ చేశారంటే అది షిండే సార్కి కడుపు నొప్పి తేవాల్సిన అవసరం లేదు కదా. నాకెందుకో ఇది తక్కువ అనిపిస్తుంది. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాతోశ్రీలో కూడా ఏవో సమస్యలు ఉన్నాయని, ఇంకా అదేంటంటే బాలాసాహెబ్ అక్కడున్న 2 ఫ్లోర్స్ ని 2 సోదరులకు ఇచ్చారని, ఇంకా 3వది శివసేనకి ఇచ్చారని ఇలా తెలిసింది. చూడండి, ఎలక్షన్ వచ్చిన కారణం వల్ల వీళ్ళందరూ శివసేన ఇంకా మా గురించి ఇంకా చాలామంది అలా మాట్లాడతారు. వాళ్ళు ఏం చెప్పినా చెప్పిందంతా 2-3 నెలల అబద్ధం అయిపోతుంది. ఈ గోల్మాల్ అంతా ఉంది చూడండి, కొద్ది రోజులు మాత్రమే. అది ఒరిజినల్ శివసేన పబ్లిక్ కోసం, జనాల కోసం ఉంటుంది. మీరు కావాలంటే తర్వాత ఏం జరుగుతుందో చూడండి. కానీ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా 12 సార్, మంది 40 ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. లేకపోతే పార్టీ జరగదా? 40 ఎమ్మెల్యేలని ఎవరు గెలిపించారు? ఎవరు ఎమ్మెల్యే చేసింది? పార్టీయే కదా. ఠాక్రే సార్కి చేశారు. బాలాసార్ ఠాక్రేకి పేరుకొక పవర్ ఉండింది. అందరూ కష్టపడ్డాం, జనాలు వాళ్ళకి ఓటు వేశారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అనేది అనేది 40 మంది మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేశారు. ఆ తర్వాత గెలిచొస్తారు. ఆ తర్వాత తెలుస్తుంది ఒరిజినల్ శివసేన ఎక్కడున్నారని. సంజయ్ సార్, అంటే ఎలక్షన్స్ టైంలో మీరు ఏం చెప్పారంటే, శివసేన ఎలా నడుచుకుంటుందో అదే లోక్ తాంత్రిక్ పార్టీ, దాంతో పాటు ఉద్ధవ్ ఠాక్రేకి ఎంతో దేశంలో ఇష్టమైన రాజకీయం బతుకుందా ఏంటి? మీరు శివసేన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పార్టీల్లో ఎవరిని ప్రెసిడెంట్గా చేశారు? ప్రెసిడెంట్ చెయ్యాలి, వాళ్ళకి కావాల్సిన పని ఇవ్వాలి. శివసేన ఏ డైరెక్షన్లో వెళ్లాలో మేమే డిసైడ్ చేస్తున్నాం. ఎలక్షన్ వచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు కదా, మేము దాన్ని ఫాలో చేస్తున్నాం. కానీ ఇప్పుడు శేషన్ సార్ లేరు. శేషన్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఇదంతా జరుగుతుంది, మేము చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అది మనల్ని మనమే తెలుసుకునే సమయం. అది ఇవాల్టి ఎలక్షన్స్. ఈ విషయంలో మీకేమనిపించింది? శివసేన సరైన దారిలో నడుచుకుంటే శివసేన పేరు, శివసేన ఎలక్షన్ చిహ్నం అవన్నీ ఎందుకని షిండే పార్టీకి మీరు అప్పచెప్పారు? బీజేపీ నాయకులందరూ ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. ఠాక్రే సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో శివసేన ఎప్పుడూ ఠాక్రే సార్తోనే కలిసి ఉంటుంది కదా. ఇది ఆప్కి అదాలత్, ఇది రజత్ శర్మ యొక్క ప్రోగ్రాం. ఇప్పుడు చూశారంటే ఇక్కడ పనిచేసిన ఎలక్ట్రీషియన్, లైట్ మ్యాను లేక కార్పెంటర్స్ వచ్చి ఇదంతా మేమే చేశాం, అందువల్ల ఆప్కి అదాలత్ మాదే అని చెప్తే అదెలా సాధ్యమవుతుంది? ఇది రజత్ సార్ బ్రాండ్. అందువల్ల మీతో ఉండి మీతో ట్రావెల్ చేస్తేనే బాగుంటుంది. తర్వాత మీరు ఇంకో విషయం చెప్పారు, పేరు పోయింది, ఎలక్షన్స్ పోయాయని, ఠాక్రే బ్రాండ్ ఒంటరిగా ఉండిపోయిందని. ఎందుకు జరగదు? ఠాకర్ బ్రాండే అలా పనిచేసింది. షిండే కూడా ఠాకర్ బ్రాండ్ ప్రోడక్టే. అదొచ్చి అదేంటంటే- ఠాక్రే లేకపోతే ఆయన రాలేనందువల్ల ఠాక్రే పేరుని తీసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, శివసేన
చాలా సహాయం చేసుండాలి. అందరూ నాతో చెప్పారు సుప్రీంకోర్టుకి తిరిగి వెళ్తున్నాను, అదేంటంటే ఠాక్రే అయిన పేరు తిరిగి ఇచ్చారని. అదే విషయం. ఎందుకంటే ఠాక్రే లేకపోతే ఏదీ జరగదు. అంటే మీ ఇద్దరిని కాంప్రమైజ్ చేయొచ్చు కదా. ఠాక్రేకి పేరు ఉంటుంది, పార్టీ కూడా ఎలాంటి బాగుంటుంది. అవసరం లేదు. అన్ని తలుపుల్ని మూసేశాం. మేము మిమ్మల్ని ఎవరిని తనగొట్టలేదు, మీరే పారిపోయారు. అదేంటంటే భయపడి పారిపోయారు. మీరు ఈడీకి సిబిఐకి భయపడి పారిపోయారు. మీరు ఒక విషయం ఆలోచించలేదు. ఏ పార్టీ అయితే మనకు ప్రాణం ఇచ్చిందో, ఏ పార్టీ అయితే మనకు గుర్తింపు ఇచ్చిందో, పేరు ఇచ్చిందో, ఆ పార్టీని కత్తితో వెన్ను మీద పొడిచి మీరు పారిపోయారు. అలాంటి వాళ్లతో మీరు ఎందుకు సంబంధం పెట్టుకోవాలి? శివసేన ఎవరికీ బానిసగా ఉండదు. మిగతా వాళ్ళందరినీ బానిస చేస్తుంది. ఇప్పుడు వెళ్ళారు, రేపు తిరిగి వచ్చేస్తారు. ఇది మహారాష్ట్ర, మన దేశం. జనాలంతా చూస్తూనే ఉన్నారు. ఇందాక ఎంతో ఉత్తేజకరమైన ఒక కేసుని ఎడిటోరియల్లో చదివాను. అదేంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ దాన్ని నడపడానికి, కాపాడడానికి ఏదో మాయాజాలం చేశారని అనుకుంటున్నా. నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు, నల్లబొమ్మలు, ఇంకా మీరు ఒకటి చేయండి, పబ్లిక్ వెళ్ళి సర్వే తీసి చూడండి. అప్పుడు తెలుస్తుంది మహారాష్ట్ర ఏం జరుగుతుంది, జనం ఏమనుకుంటున్నారని. మీరు నిజమే చెప్తున్నారా? మీరు వెళ్ళి ప్రజల ముందు నుంచి అడగండి. మీరు పబ్లిక్ మధ్యన దిగి అడిగి చూడండి. లేకపోతే ఏం జరుగుతుందో సీఎం హౌస్లో వెళ్ళి అడగండి. గౌహాటీలో ఏ గుడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళి ఏం చేశారో అడగండి. ఎవరెవరినైతే బలిచ్చారు, అది నేను విన్నదేంటంటే మీరు కామాక్షి గుళ్ళో పూజలు అవి చేశారని. అది పదవిలో ఉండటానికి, పదవిలో నటిస్తానికి, అన్నిటినీ సరిచేస్తానికి బలిచ్చారు. అందరికీ తెలుసు కదా, ఇందులో దాచడానికి ఏముంది? మీరేమన్నా రహస్యంగా ఏమన్నా మర్మమైన విషయం చేస్తారా ఏంటి? మీరు మహారాష్ట్రలో ఉన్న ఒక్కొక్క ఇంట్లో వాళ్ళని అడిగి చూడండి. అక్కడ ఏమేం మాయాజాలం విషయాలు జరుగుతున్నాయని అడిగి చూడండి. మహారాష్ట్రలో ఒక్కొక్క ఇంటికి తెలిసిన ఇది చెప్తున్నారు. మహారాష్ట్ర యొక్క పారంపర్యమే కాదు. ఇలా చేసేది మహారాష్ట్ర కాదు, కాదు. పారంపర్యమే అది కాదు. ఏంటంటే అలా చేయడం కరెక్టే అంటారా మీరు? అడగండి, అడిగి చూడండి. ఏదేదో మ్యాజిక్ చేసి గవర్నమెంట్ వచ్చింది, జనాలు విసిరి పారేశారంటే పారిపోతారు. కానీ మీరు రాశారు కదా, సుప్రియజీ సారీకి నిప్పు అంటుకుంది అని. తర్వాత ఎవరికో యాక్సిడెంట్ కూడా అయింది. మహారాష్ట్రలో ఇలాంటి గాలి వార్తలు విని చాలా రోజులైంది. ఇక గవర్నమెంట్ చేయి దాటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. జనాలు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు మాయాజాలం చేశానని చెప్తున్నారు. చాలా అవమానంగా ఉంది సరే, విషయం. నేను విషయం చెప్తాను. ఇందులో ఏం రాసిందంటే సుప్రియజీ సారీకి నిప్పు అంటుకుందని. అజిత్ పవార్ లిఫ్ట్లో ఇరుక్కున్నారు, తర్వాత కష్టపడి బయటకు వచ్చారు. బాలాసాహెబ్ అక్కడే పడిపోయారు, షోల్డర్కి దెబ్బ తగిలింది. ధనంజయ్ ముండేకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు సంజయ్ రావు జైలుకు వెళ్లారని. దీని అంతటికి మాయాజాలమే కారణమా? వినాయక్ మేట్ డెత్ అయిపోయింది, దాన్ని కూడా చేర్చుకోండి. ఇలా అంతా పబ్లిక్ చెప్తుంది, జనాలు చెప్తున్నారు. ఆ ఒక లైన్ని చదవడం మీరు మర్చిపోయారు. ఇవన్నీ చెప్పింది మహారాష్ట్ర ప్రజలు. అంటే ప్రజలు అన్నారని ఇందులో రాసుంది. ఏం రాసుందంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మంత్రులందరూ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంటారు. చూడండి, ఇది గవర్నమెంట్ యొక్క కొంతమంది ఆశపడుతున్నారు. అదేంటంటే మన దేశ ప్రజలున్నారు కదా, వాళ్ళు న్యాయానికి కట్టుబడేవాళ్ళు, నిజం మాట్లాడేవాళ్ళు. ఒకటి వాళ్ళని జైల్లో పడేయండి, లేకపోతే కథ ముగించేయండి. దేనికి భయపడరు. కానీ అది దాటి మేము ప్రాణాలతో ఉన్నాం. ఇవాళ ఈ అదాలత్ దాకా వచ్చాం. నాకేమనిపిస్తుందంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ దేశానికి విడుదల దొరుకుతుంది, స్వతంత్రం దొరుకుతుంది. అంటే కొద్ది రోజుల్లోనే బ్లాక్ మ్యాజిక్ పని అయిపోయిందంటారా? మ్యాజికే కదా. బాలాసాహెబ్ ఠాక్రేకి ఒక మ్యాజిక్ ఉంది. అది మ్యాజిక్ అంతా మ్యాజిక్. ఈ మధ్యనే మీరు ఒక ఆర్టికల్ కూడా రాశారు. అందులో ఉద్ధవ్ ఠాక్రే ఆరోగ్యం బాలేదని రాశారు. ఈ ఎవరో ఆయనకి చేతబడి చేశారు ఏం అని. జరుగుతూ ఉంది? 6-7 నెలలుగా, ఒక నెలగా టోటల్ మహారాష్ట్రనే టైర్డ్ అయిపోయింది. ఉత్తమ్ ఠాక్రే ఇలాంటి ఒక మనిషి ఒంట్లో బాలేకుండా అయిపోయారు, స్పృహ కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ని డిస్మిస్ చేసే నిర్ణయం తీసుకున్నారు. మన నాయకుడు బెడ్లో ఉన్నాడు, మన నాయకుడు హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు, బెడ్లో ఉన్నాడు. ఇంకా తను కొంతమంది ఫ్రెండ్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని గవర్నమెంట్ని డిస్మిస్ చేయడానికి ప్రయత్నించారు. దానికి అర్థం ఏంటి? ఇదే ప్రజారాజ్యమా? అలాగే ప్రవర్తిస్తారా? అయితే మీరు కోర్టుకు వెళ్లేదా దాని గురించి పోరాడడానికి? పోరాడుతూనే ఉంటాను. నా యొక్క జన్మ ముగించేంత వరకు అయితే ఇందులో పోరాడతా. ఒక విషయం ఏంటంటే మీరు కోర్టులో పోరాడారు, తర్వాత మీరు రాశారు చట్టం, న్యాయం కొంతమంది పాకెట్స్లో ఉన్నాయని. అవును, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. నేను రాసింది నిజమే. ఆ విషయం నేను ఒంటరిగా చెప్పలేదు. ఒకవేళ దాన్ని నేను ఒంటరిగా చెప్పుంటే అప్పుడు నేను ఒప్పుకునేవాణ్ణి. అవును, సరేనే. ఇవాళ దేశంలో ఉన్న పెద్ద పెద్ద మనుషులందరూ చట్ట ప్రకారమైన ప్రక్రియ దీని గురించి అందరూ చెప్పారు. ఈ దేశంలో ఇప్పుడు న్యాయం లేదని.
అందుకే నేను అలా చెప్పాను. అత్యున్నత న్యాయస్థానం అదేంటంటే సుప్రీంకోర్టు. దాన్నే మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాము. ఖచ్చితంగా మాకు న్యాయం దొరుకుతుందని నమ్ముతున్నాం. ఇంకా మీరు కొన్ని విషయాలు రాశారు. అవేంటంటే పదవిలో ఉన్నవాళ్లు బంగ్లాలో ఉన్న ఖజానా లాంటివారు. అలా నేను చెప్పలేదు. మహారాష్ట్రలో అన్నబోస్ అని ఆయన రాసిన కవితది. ఇది ఆయన వల్ల రాసిన ఒక కొత్త కవిత. అదే మీరు చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు మీరే ఉన్నాయి. రాశారు ఎవరి దగ్గరికి వెళ్లి న్యాయం అడగాలి అని. ఇక న్యాయం గురించి పోరాడడానికి అవకాశం లేదని. డెఫినెట్లీ. అదేంటంటే న్యాయం కోసం వచ్చేవాడికి న్యాయం ఇవ్వటం బదులు కొంతమంది రాజ్యసభ వెళ్ళిపోతున్నారు, రాజేబాలా అయిపోతున్నారు, ఇంకొంతమంది ఏదైనా ఆర్గనైజేషన్ చైర్మన్ అయిపోతున్నారు. న్యాయం పొందుతారని మీకు తెలుసు కదా. కోర్టుకు సంబంధించి చైర్లో కూర్చున్నారు. నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నిష్పక్షపాతంగా నడుచుకున్నారంటే ఏ పొలిటికల్ పార్టీకైనా మీరు సానుకూలంగా ప్రవర్తించకూడదు కదా. చెప్పండి, నిజమే కదా. వాళ్ళ చూపు ఎప్పుడూ రిటైర్మెంట్ మీదే ఉంది. దాంట్లో ఏం దొరుకుతుందో దాన్ని బేస్ చేసి న్యాయం చెప్తున్నారు. సో నేను ఎలా వాళ్ళని నమ్మగలను? మీకు అయితే భయంగా లేదా? కోర్టు ధిక్కారం అని తెలిసినప్పుడు మీకేం అనిపించలేదా? నేను అలా చెప్పలేదు. నేను ఆ పదాన్ని యూజ్ చేయనే లేదు. మాటల్ని నేను ఉపయోగించుంటాను, అది నిజమే. ఈ పదాన్ని లేదు ఉపయోగించలేదు. లేదు, మీ ఈ పేరు మీదే ప్రింట్ ఉంది. అండ్ లేదు, పబ్లిష్ అది ఈ అనేది ప్రింట్ అండ్ పబ్లిష్ అనేది సంజయ్ రావు ట్వీట్ అని ఉంది. మీరు మరాఠీ భాషలో రాశారు. దీని ట్రాన్స్లేషన్ ఏంటో చెప్పండి. న్యాయస్థానం కూడా ధనబలం మీద ఆధారపడి ఉంటుంది. అది ఏంటంటే మన మహారాష్ట్ర ఒక పెద్ద కవి అన్నాబోష ఆయన పేరు. ఇది ఆయన కవిత ఒక పదం, కొత్త కవిత. అదే నేను కానీ ఇది చెప్పాను. ఆయన కవితని చెప్పలేదే. లేదు లేదు లేదు. ముందు నేను సార్, ఏం సార్, చెప్తున్నానో సార్, అది వినండి. కాదు, ఇది మీరు నేను- పెట్టిన ట్వీట్ అది సార్ అది ఇది. వచ్చి మీరే మీ పెట్టారు. చేతిలో ఉన్నది ఇన్కంప్లీట్ అయిన విషయం. నా గురించి జనాలు ఎప్పుడూ ఇన్కంప్లీట్ విషయమే చెప్తూ ఉంటారు. సరే, అయితే పూర్తి విషయం మీరు చెప్పండి. చూడండి, అది నా కవిత కాదు, కానీ ఆ ఊహ ఉంది కదా, ఈ దేశం మొత్తం చెప్పే పదం. ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గురించి చెప్పారు. అది ఈడీతో చెప్పారు. నేను నగ్న మనిషిని, నన్ను ద్వేషించకు అని. అవును, అలా చెప్పడంలో ఏం తప్పు? అదేంటంటే నేను ఏం తప్పు చెప్పాను? నేనేం నేను చెప్పానంటే నగ్న మనిషిని అనడం తప్ప, ద్వేషించద్దు అనడం తప్ప. రెండూనే. నిర్వాణం అంటే నా దగ్గర ఏం లేదని అర్థం. బాలాసాహెబ్ ఠాక్రే అభిప్రాయాలు తప్ప. నా చేతిలోనో నా పాకెట్లోనో ఉన్నది ఒకే కార్డు, అదే నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఆ ఐడి కార్డే నా పవర్, నా పార్టీ, నా ప్రజలు. అది తప్ప నాకు ఏ ఆస్తి లేదు. ఈడీ, సిబిఐ నా వెనకెందుకు పడుతున్నారు చెప్పండి? నేను గవర్నమెంట్ని ప్రశ్న అడిగినందువల్ల. ఎవరైతే గవర్నమెంట్ని ప్రశ్నలు అడుగుతున్నారో వాళ్ళంతా దేశద్రోహులు అయిపోతారా? వెంటనే వాళ్ళు ఈడీ, సిబిఐని పంపించేస్తున్నారు. అది మహారాష్ట్ర నాయకుడైనా సరే, లేకపోతే ఢిల్లీ అయినా సరే, లేకపోతే ఛత్తీస్గఢ్ ఉండొచ్చు, వెస్ట్ బెంగాల్ ఉండొచ్చు. అలా అయితే రూలింగ్ పార్టీలో కూర్చున్న వాళ్ళందరూ సన్యాసులు, సిద్ధులా? వెళ్ళి వాళ్ళని చూడండి, నేను వివరాలు చెప్తాను. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను చెప్తాను. తర్వాత మీరు చెప్పారు 120 మంది ఫైల్స్ ఉన్నాయి అని. మీరన్నారు ఈడీకి నేను చాలా పనులు ఇస్తాను అని. వాళ్ళు ఊపిరి కూడా పీల్చుకోలేనంత డెఫినెట్లీ. పని. దాంట్లో కొన్ని ఫైల్స్ నేను ఇచ్చాను, కానీ ఇలాంటి విచారణ జరగలేదే. అసలు ఇంకా ఎంతమంది మీద చాలా మీరు మంది ఇచ్చారు? ఉన్నారు, కానీ ఒక పేరు బయటకు వచ్చింది కదా. అవన్నీ ఎవరి పేర్లు? దేశమంతా అందరికీ తెలుసు కదా. అసలు విషయం ఏంటంటే అది మనలాంటి మిడిల్ క్లాస్ మనుషులు రోజులు పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళ వెనకాల ఎందుకు సిబిఐని పంపిస్తున్నారు? కానీ నాకేలాంటి భయం లేదు. నేను జైలుకి వెళ్ళాను, కానీ నేను సరెండర్ అవ్వలేదు. నేను షిండేతో పారిపోయి ఎక్కడా వెళ్ళి దాక్కోలేదు. నాకు ఆఫర్ వచ్చింది, మా వాళ్ళకి ఆఫర్ వచ్చింది. పార్టీ మారండి, మాతో వచ్చి చేరండి అని. వాళ్ళు కానీ ఎంత నేను డబ్బు ఆఫర్ చేశారు? నన్నంతా డబ్బిచ్చి కొనలేరు, అదే సమస్య. డబ్బిచ్చి కొనడానికి మేమేం వస్తువులం కాదు. చూడండి, నా జీవితం ఉంది చూడండి, అది బాలాసాహెబ్ ఠాక్రేకి చెందింది. దాన్ని ఎప్పుడూ ఎవరు కొనుక్కోలేరు. ఆయనతో నేను కలిసి ఉన్నాను, ఆయన చాలా పైన ఉన్నారు. దానికి ఎంత మీరు డబ్బిచ్చినా సరిపోదు. ఇంకా ఏమన్నారంటే మీ ప్రాణానికి ప్రమాదం ఉందన్నారు. అలాంటి ఒక ఆరోపణ చేశారు. ఏక్నాథ్ షిండే కొడుకు మీద ఆరోపణ చేశారు. మిమ్మల్ని హత్య చేయడానికి సుపారీ కూడా తీసుకున్నారని. అదేంటంటే ఇంతవరకు నేను ఎలాంటి ఆరోపణలు ముందు పెట్టలేదు, ఎందుకంటే నేను భయపడేవాడిని కాదు. కానీ నాకు మా నాయకుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అలాంటి ఒక వార్త వచ్చిందని చెప్పాడు. ఆ వార్త ఆయనకు వచ్చింది. ఇంకొంతమంది నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ మాట చెప్పారు. మీకు తెలియకుండా జరుగుతుంది, జరగబోతుందన్నారు. కానీ అది నా పని. అదొచ్చి పోలీస్కి, అదేంటంటే ఈ దేశానికి చెందిన పోలీసులకి చెప్పాలి కదా, ఇలాంటి వార్తలు వచ్చాయి చూసుకోండి అని. అంతే, చెప్పేశాను. చూడండి, హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన అన్నారు అదేంటంటే ఈ స్టేట్మెంట్ సెన్సేషన్ కోసమే సంజయ్ రావుత్ చెప్పారు. ఆయన చెప్పే ఒక స్టేట్మెంట్ ఉంది, అదేంటంటే బాధ్యత లేని ఒక స్టేట్మెంట్.
ఈ దేశంకే హోమ్ మినిస్టర్ ఇలాంటి స్టేట్మెంట్ని ఇవ్వనేకూడదు. మీరు కావాలంటే విచారించండి. అలాంటి స్టేట్మెంట్ వల్ల వాళ్ళ టోటల్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఇంకో విషయం, రూలింగ్ పార్టీ మినిస్టర్ దీపక్ అస్రే ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ ఇలాంటి విషయాలు గనుక మాట్లాడితే సంజయ్ రావుత్ని జైలుకు పంపుతామని. అవును, అదే నేను చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చట్టం వాళ్ళకి చుట్టరికం అనుకుంటున్నారు. అందుకనే అలా చెప్పారు. నేను వాళ్ళని జైలు పంపిస్తాను, వీళ్ళని జైలు పంపిస్తాను. కోర్టు ఏమన్నా మీ బాబు సొత్తా? ఇప్పుడు మీరే చెప్పండి. ఇలాంటి ఒక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడంటే అయితే దానికి అర్థం ఏంటో మీకు తెలుసా? చట్టాన్ని కోర్టుని మీ పాకెట్లో పెట్టి తిరుగుతున్నారని అర్థం. అలా అయితే మీరు అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారా? ధైర్యం ఉంటే మమ్మల్ని లోపలేంటి చూద్దాం. మీరు చాలా రోజులు ఇంకోసారి జైల్లో ఏమేనండి, గడిపారు కదా. మళ్ళీ వచ్చాను కదా. నవ్వు ముఖంతో నేను లోపలికి వెళ్ళాను, అదేవిధంగా తిరిగి వచ్చాను కదా. నేను ఏడవలేదు, నేను ఎవరిని చూసి భయపడలేదు కూడా. ఎందుకు నన్ను లోపల వేశారు అది మీ ఇష్టం. మీరు లోపల వేశారు, కోర్టులో నించోబెట్టారు, వచ్చేసాను కదా. మళ్ళీ వచ్చి పోరాటం ప్రారంభించాను కదా. అయితే అప్పుడు మీకేమనిపించలేదా ఎక్కువ పోరాటం చేస్తున్నాను అని? లేదు, అన్నిటికీ పోరాడను. అన్నిటికీ పోరాడి ఏం ప్రయోజనం? 20 సంవత్సరాల నుంచి బీజేపీతో స్నేహంగానే ఉన్నాం. పోరాటాలు జరిగాయి. మా పోరాటం కాంగ్రెస్కి ఆపోజిట్గా జరిగింది. అప్పుడు సంతోషించారు కదా. పవార్ సార్తో పోరాడేటప్పుడు మీరంతా సంతోషించారు కదా. ఆ తర్వాత బీజేపీతో గొడవ పడినప్పుడు ఇంకా సంజయ్ రావుత్ గురించి జనాలు ఇలా మాట్లాడడం ప్రారంభించారు. ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారని. బాగా అర్థం చేసుకోండి, పోరాటం నా హక్కు. ఒకవేళ నా పార్టీని నేను నిర్ణయాన్ని తీసుకొస్తానికి బాలాసాహెబ్ ఠాక్రే, ఉత్తమ్ ఠాక్రే మన కుటుంబం ఉంది చూడండి, వాళ్ళు ఎదిరించి ఈ పని చేయగలమా? నేను నా పారంపర్యాన్ని కాపాడాలనుకుంటున్నాను. నా పవర్ని చూపించడానికి రెడీగా ఉన్నాను. ఎవరూ ఏమీ చేయలేరు. చెప్పండి, షూట్ చేసేస్తారా? లేకపోతే మళ్ళీ అబద్ధపు కేసేసి లోపల తోస్తారా? లేకపోతే ఊరేస్తారా? ఇవన్నీ దాటి మీరు ఏం చెప్పగలరు? మాలాంటి ఎదిరించే వాళ్ళని మీరు అస్సలు ఏమీ చేయలేరు. అయితే వాళ్ళు మిమ్మల్ని ఎలా బెదిరించారు? అయితే మీరు బెదిరించిన ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఎన్నో ఉన్నాయి. చిన్న విరామం తర్వాత ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏమిటో మనం చూద్దాం. అందుకు మీరు సంతోషపడాలి కదా, బీజేపీ ఒప్పుకున్నందుకు. షిండే సీఎం అవ్వాలని ఒప్పుకున్నారు కదా. విషయం ఏంటంటే ఎందుకు ఆ టైంలో చేయలేదు? అప్పుడు పార్టీని విరగొట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే బీజేపీ విషయంలో 33 సంవత్సరాల రిలేషన్షిప్ విచ్ఛిన్నమైందా? అందుకు మీరే కారణమా ఏంటి? అటల్ బిహారీ వాజ్పేయి వచ్చేటప్పుడంతా నేను ఆయన కాలు మీద పడి దండం పెడతాను. అలాంటి బంధమే కదా మన మధ్య అంటే ఉండింది. మోడీ గారు ఏం చేయలేదా? అలా చేయడానికి మోడీ గారు అవకాశం ఇవ్వలేదు కదా. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఈరోజు విచారణ ముఖ్యమైన జర్నలిస్ట్ సంజయ్ రావుత్ మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన లీడర్ సంజయ్ రావుత్ మీద ఒక ఆరోపణ. ఈయన చేసిన పని వల్ల ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ తమ పాలన కోల్పోయింది. కేంద్ర మంత్రి నారాయణ్ నారే ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంటే సంజయ్ రావుత్ ఒక భస్మాసురుడని. ఆయన ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అవుతారని. ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ మీద చెయ్యేశారు, భస్మమయ్యింది. గవర్నమెంట్ని ఎవరు సృష్టించింది? అప్పుడు మాత్రం ఏ సమస్య లేదా? ఆ తర్వాత నేను చేపెట్టిన తర్వాతే భస్మం అయిపోయిందా? ఒక్కొక్క పార్టీగా దూకి దూకి చివరిగా ఇక్కడికి వచ్చేశారు. చూడండి, మా పార్టీకి ఎవరన్నా ద్రోహం చేశారంటే వాళ్లపై నా చేయి ఖచ్చితంగా వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ శివసేన విషయంలో పెద్ద ద్రోహం చేశారు. 2019లో జరిగిన ఎలక్షన్స్లో అదేంటంటే ఎలక్షన్కి ముందు ఒకరినొకరు పెట్టుకున్న కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, కొన్ని విషయాలు మాట్లాడి నిర్ణయించుకున్నాం. అప్పుడు ఏం చెప్పామంటే ఇద్దరం కలిసి పనిచేద్దామని. కానీ చూసారంటే రిజల్ట్ వచ్చిన తర్వాత పాలన బాధ్యతలో కొన్ని విడదీసి చేర్చుకోవడం ఉన్నాయి కదా, పవర్ షేరింగ్ అంతా ఉంది కదా. అది అందరి ముందు, మీడియా ముందు జరిగిన విషయం. మొత్తం పబ్లిక్ అంతా టీవీ ముందు కూర్చొని చూస్తుంటారు, అన్ని ఛానల్స్లోనూ చూస్తుంటారు. కానీ ఎలక్షన్ జరిగిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు చెప్తున్నారు అలాంటిదేం జరగలేదని. కానీ అమిత్ షా చెప్పారు ఎటువంటి కమిట్మెంట్ లేదు. అవును అని. సార్, అలాగే చెప్తారు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడలేదంటే అప్పుడు మేం వేరే దారి కనిపెట్టాలి కదా, గవర్నమెంట్ని సృష్టించాలి కదా. అప్పుడు మా దగ్గరున్న ఒకే దారిని మేము చేతితో తీసుకున్నాం, అంతేకాకుండా చురుగ్గా నడుచుకున్నాం. ఇందులో ఏం తప్పుంది చెప్పండి? అది కాదు, బీజేపీ ఏమందంటే ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ర్యాలీ సమయంలో మోడీ గారు ఠాక్రే ఫోటో ఉందంటారు. అదేంటంటే ర్యాలీలో ఏమన్నారంటే తర్వాత గవర్నమెంట్ దేవేంద్ర ఫడ్నవీస్ దని రైసా. అది బలి ఇవ్వడం. రైసా మాట్లాడిన విషయం అండి అది.
రైసా దేవేంద్ర గారి ముఖ్యమైన మంత్రి. అలా చెప్తూ దాన్ని చెప్పేశారు. ఒకవేళ కొంచెం ఇలా ఆలోచించి చూడండి. అదేంటంటే ఇలా ఆలోచించి చూడండి, శివసేనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనుకోండి, కానీ ఇప్పుడు ఎందుకు ఇచ్చారు షిండేకి? ఇప్పుడు ఇదే శివసేన అని అంటున్నారు. అప్పుడు ఆ సమయంలో శివసేన అంటే వేరేనా? కలిసి ఉంది కదా, ఇప్పుడు ఇచ్చారు కదా. అయితే ప్రజలు ఏమంటున్నారంటే ఉద్ధవ్ థాక్రేకి సీఎం అవ్వడం ఇష్టం లేదు అని. ఒక లక్ష్యం లేదు, ఒక కల లేదు. అయితే సంజయ్ రావుతే ఒక ఐడియా ఇచ్చారు లేదు, అని. లేదు. మీరు సీఎం అవ్వాలని ఆశపడ్డారట కదా. అందులో తప్పే ఉంది. ఒకవేళ నా నాయకుడు సీఎం అయిపోయాడనుకోండి, ఈ దేశాన్ని నడిపించే బాధ్యతలో ఉన్నాడనుకోండి, దాంతోపాటు చాలా మంది పనిచేశారు కదా. అందువల్ల ఉత్తమ్ గారు సీఎం అయ్యారంటే, పరిపాలన చేసి గవర్నమెంట్ నడిపారంటే, అప్పుడు అందులో తప్పే ఉంది. ముందు చెప్పండి చూద్దాం. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు ఉద్ధవ్ థాక్రే ఆయన సీఎం అవ్వాలనుకున్నారు అని. ఖచ్చితంగా అవ్వాలనుకున్నారు, కానీ సమస్య కానీ నేనే సంజయ్ చేశానన్నారు. రావుతే సమస్య సృష్టించారట. ఇలా చూడండి, ఉత్తమ్ ఠాక్రే చెప్పాలంటే షిండేనే ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. కానీ అది ఎప్పుడు? అదేంటంటే బీజేపీకి శివసేనకి మధ్యన అగ్రిమెంట్ ఉంది కదా, కమిట్మెంట్ ఉంది కదా. ఒక 2 సంవత్సరాలు 2.25 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పవర్ ఉంటుంది కదా. అప్పుడు శివసేన ముఖ్యమంత్రి అయిన ఆయన 100% ఉత్తమ్ ఠాక్రేగానే ఉంటారు. షిండే పేరు ఎంత ఉంటుందో అంత లెక్క ఉంటుంది. మేము దాన్ని నిర్ణయించేసాం. మా సైడ్ ఎవరు ముఖ్యమంత్రో దాన్ని నిర్ణయించేసాం అంతే. కానీ దాన్ని బీజేపీ నిర్ణయించకూడదు కదా. అందుకు మీరు సంతోషపడాలి కదా, బీజేపీ ఒప్పుకున్నందుకు. షిండే సీఎం అవ్వాలని ఒప్పుకున్నారు కదా. విషయం ఏంటంటే ఎందుకు ఆ టైంలో చేయలేదు? అప్పుడు పార్టీని విరగొట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే బీజేపీ విషయంలో 33 సంవత్సరాల రిలేషన్షిప్ విచ్ఛిన్నమైందా? అందుకు మీరే కారణమా ఏంటి? అటల్ బిహారీ వాజ్పేయి వచ్చేటప్పుడంతా నేను ఆయన కాలు మీద పడి దండం పెడతాను. అద్వానీ సార్ వచ్చినా కూడా నేను కాలు మీద పడతాను. అలాంటి బంధమే కదా మన మధ్య ఉండింది. అంటే మోడీ గారు ఏం చేయలేదా? అలా చేయడానికి మోడీ గారు అవకాశం ఇవ్వలేదు కదా. ఆ? హ. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నంత వరకు ఉత్తమ్ గారికి మోడీ గారికి బంధం చాలా బాగుండింది. చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారు. ఆ తర్వాత వేరేలాగా అయిపోయింది. ఇంకా నారాయణ రాణి ఏమన్నారంటే ఇది నేను 1 సంవత్సరం ముందే చెప్పాను అన్నారు. ఈ సంజయ్ రావుత్ మాతోశ్రీలో సొరంగం రెడీ చేశారని. కానీ అది అది పోతుందన్నారు. ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటారు. దానికంతా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి వాళ్ళు వచ్చి పోతూ ఉంటారు కదా. ఎవరు దిగులు పడతారు? దానికి మీరు సమాధానం ఇవ్వాలిగా. నేను అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పను. కానీ సమాధానం చెప్పేటప్పుడు ఇచ్చానంటే అది ఒకే సమాధానంగా ఉంటుంది. కానీ మీరు సమాధానం ఇచ్చారుగా, నేను నిన్ను నగ్నంగా లాగుతానని. అవును. అదేంటంటే ఆ మనిషి ఉన్నాడు చూడండి. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అలాంటి వాళ్ళు కొన్ని సమయాల్లో మిత్రులుగా కూడా ఉంటారు. అయ్యుండొచ్చు కదా. కొన్ని సమయాల్లో 20-25 సంవత్సరాలు కలిసి పనిచేసి కూడా ఉండొచ్చు. నారాయణ రాణి నాతో పనిచేశారు. మేము కలిసి పనిచేశాం కూడా. ఆ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. కొన్ని సమయాల్లో ఆయన మాతో పాటు తప్పులు చెప్తూనే ఉంటారు. చూడండి, ఒకరికొకరి మధ్య విభేదాలు వచ్చినాయి అంటే అందరూ దూరంగా వెళ్ళిపోతారు. మీ స్నేహం విడిచిపెట్టి వెళ్లిన వాళ్ళు డబుల్ గేమ్ ఆడారని అన్నారు. చూడండి, వాళ్ళ విషయం ఏంటంటే అదేంటంటే కొన్ని విషయాలు ఎలా చెప్తారంటే శివసేన ఎదురకుండా ఏదో ఒకటి చెప్తూ ఉండండి, అప్పుడే మిమ్మల్ని మొగోడని అంటారు. ఇది అప్పుడప్పుడు జరిగే విషయమే. అప్పుడు అక్కడ చెప్పకుండా ఉన్నామంటే మీకు అక్కడ ఎలాంటి వాల్యూ ఉండదు. కొంతమంది అలాగే చెప్తూ వాగుతూ ఉంటారు. మీరు ఇప్పుడు అదే విధంగా మాట్లాడుతున్నారు. నేను నా పార్టీలోనే ఉన్నాను. నేను నా పార్టీ గురించి మాట్లాడుతున్నాను. నా పార్టీ మాత్రమే. అయితే ఏక్నాథ్ షిండే ఏమన్నారంటే ముందుగా శివసేనలో షిండే ఉన్నప్పుడు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఆయన నాయకుడు అవ్వాలంటే అప్పుడు ఆయన చెప్పింది నేను వింటాను. అప్పుడు ముఖ్యమంత్రి అన్నారు. కానీ ముందుగా సీఎం నాయకుడు కాదు కదా. ముందు బాగా పార్టీ అర్థం యొక్క చేసుకోండి. ఎవరో పాపం చూడటం వల్లే ఆయన సీఎం అయ్యారు. ఆయన గవర్నమెంట్ సీఎం కదా, ఆయనే పరిపాలన ఆయనే చేయాలిగా. కదా పరిపాలిస్తున్నారు. ఎవరైనా చేయగలరు. అది నాయకుడే, పార్టీయే. అయితే ఆయన చెప్పింది నిజమే కదా. ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాని రిమోట్ కంట్రోల్ బాలాసాహెబ్ ఠాక్రే చేతిలో ఉందని, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ సృష్టించినప్పుడు ఆ రిమోట్ శరద్ పవార్ చేతిలోకి లేదు, వెళ్ళింది. ఖచ్చితంగా లేదు. మీకు మా కుటుంబం గురించి తెలియదండి. ఇక్కడ ఎవరు రిమోట్ కంట్రోల్గా ఉపయోగించడం లేదు. మీరు మా బాలాసార్ని బాగా అర్థం చేసుకున్నారంటే మీకు నిజం అర్థమవుతుంది. అదేంటంటే చూసారంటే పారిపోయిన తర్వాత వాళ్ళ మైండ్లో చాలా ఐడియాలు వస్తాయి. నాకు ఆ కుటుంబం గురించి తెలుసు. బాలాసార్ కుటుంబం గురించి. అందులో నాకు ఆశ్చర్యం కలిగించింది. అది 50 మంది ఎమ్మెల్యేలు ఆయన కళ్ల ముందే ఓడిపోయారు. తర్వాత 12 మంది ఎంపీస్ మీ కళ్ల ముందే మాయమైపోయారు. తెలుసు అదెలా? కదా. అవన్నీ నాకు తెలుసు. ఏం జరిగిందో తెలుసు. దీనంతటికి వెనకాల స్క్రీన్ ప్లే ఎలా రాస్తున్నారో కూడా తెలుసు. కథా దర్శకత్వం అంటారు కదా, అది ఎవరు రాస్తున్నారో కూడా తెలుసు. అందులో ఎలాంటి డైలాగ్స్ వస్తాయి. సలీం జావేద్ అదంతా రాయలేదు. మీకు అర్థమైందా?
ఇవన్నీ నాకు తెలుసు. అప్పుడప్పుడు ఉత్తమ్ ఠాక్రే సార్ నా కంటి ముందే ఇత్నాజీని అడిగారు. ఏంటయ్యా ఏం జరుగుతుందని అడిగారు. సమాధానం రాలేదు. అప్పుడు అది సరేనా? ఉత్తవ్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. అలా మీరు సీఎం అవ్వాలని ఆశ ఉంటే, దానికోసం ఇదంతా చేస్తున్నారంటే వెంటనే స్టేఫా ఇచ్చేస్తాను, నువ్వు సీఎం అయిపో. నాకందులో ఇష్టమే లేదు. ఆ చైర్లో కూర్చోవడం ఇష్టం కూడా లేదు. నాకు అలాగ అవ్వాలని కూడా ఇష్టం లేదు. మీరు ఆశపడితే ధారాళంగా ఉండొచ్చన్నారు. కానీ ఒక్కొక్కసారి అతను ఏం చెప్తూ ఉన్నాడంటే, లేదు లేదు సార్, మీరే అందులో కూర్చోవాలి, నేను మీతో పాటు ఉంటాను. నాకెదురుకుండా అందరూ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. సిగ్గు లేకుండా అలాగే చెప్పారు. కానీ ఆయన మనసులో నమ్మక ద్రోహం చెయ్యాలని అనుకుంటే అంతే. ఆయనకి కొన్ని కత్తి కూడా తల మీద వేలాడుతూ ఉంది. ఎక్కువ భయం, ఎంక్వైరీ వస్తుందని భయం. సో భయమూ ఉంది, ఆశ కూడా ఉంది. అందుకనే బాగా ఇరుక్కున్నాడు. చూడండి, ఆయన ఏమన్నారంటే, నేను ఉద్ధవ్ దగ్గర మాట్లాడాను, నేను అనుకున్న కాంప్రమైజ్ అయ్యింది అని. కానీ సంజయ్ రావుత్ కాంప్రమైజ్కు ఒప్పుకోలేదు అవునవును, నిజమే. అన్నారు. నా దిష్టి లేదు, లేదు, బొమ్మల్ని అందువల్ల అది- కాల్చారు, నా ఇంటి మీద రాళ్లు విసిరారు. ఏం అది చేయాలి? కాకుండా ఎంతో దారుణంగా ఏం తిట్టారు. చేయమంటారు? నేనా దాన్ని విసిరి పారేశాను. జనాలు ఇబ్బంది పడ్డారు వాళ్ళ నమ్మక ద్రోహం వల్ల. జనాలు రాళ్లు విసురుతారు, అలాంటిది ఏదైనా చేస్తారు. అది శివసేన, దేశమంతా జరుగుతుంది. మీరెందుకు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు? మీరే అన్నారు 40 మంది అజాం నుంచి వస్తారు అని. ఇక పోస్ట్ మార్టం అక్కర్లేదు, మాచురికి అవును, నేను పంపించేశారు. అదే కదా చెప్పాను. అది ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. ఇలా చూడండి, నేను ఒక స్పేస్లో అలా చెప్పాను. ఆ 40 మంది గౌహతిలో వెళ్ళి కూర్చున్నారు. అదేంటంటే, ఏ గుళ్ళో అయితే మీరు చరణ కోరారో దాని గురించి నాకు బాగా తెలుసు. ఆ గుళ్ళో ఏం జరుగుతుంది, అందులో ఉన్న పారంపర్యం ఏంటి. డీప్గా ఎంక్వైరీ చేయాలి. అవును సార్, మీరు ఆత్మ సమర్పణం కోసం వెళ్తున్నారు కదా. ఎవరెవరైతే మోసం చేసి ఫ్రాడ్ పని చేస్తున్నారో వాళ్ళు మనసులో ఆత్మ ఉండదు, ఆత్మ చనిపోతుంది. వాడు ఆత్మ చనిపోయినవాడు, వాడి శవం మాత్రమే ఇక్కడికి వస్తుంది. చెప్పాలంటే పీనుగులాంటివి. అందులో ఏం తప్పుంది? నడిచే శవాలు రాముడి గుడి నుంచి ప్రారంభించి బాలాసార్ ఠాక్రే వరకు పెట్టారు. లోక రాజకీయాల్లో ఇలాంటి ప్రాణాలతో ఉండే శవాలకి పనిలేదు. ఎవరు నిర్జీవమైన శవం అని అన్నారో వాళ్ళు ఉద్ధవ్ ఠాక్రే దగ్గర, లక్ష్మీ ఠాక్రే దగ్గర మాట్లాడుతున్నారు. లేదు, వాళ్ళకు ఒక కొత్త మార్గం దొరికింది. ఖచ్చితంగా లేదు. మీరు మధ్యలో వెళ్ళి పని పూర్తి చేశారు. నేనెందుకు అలా చేయాలి? ఇది మన పార్టీ, ఉత్తమ్ గారు మన నాయకుడు. చూడండి, నిమిషం మేము మాట్లాడుతూనే ఉన్నాము. కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళు ఊరికే అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు అబద్ధంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. చూడండి, 40 మంది వెళ్ళిపోయారంటే అందులో 10 మంది పైన ఈడీ వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు భయపడిపోయారు. 3 మీద సిబిఐ విచారణ వెళ్తుంది, వాళ్ళు భయపడిపోయారు. మిగతా 2 మీద ఇన్కమ్ ట్యాక్స్లో ఏదో ఒక విషయంలో ఇరుక్కున్నారు. వాళ్ళందర్నీ బెదిరించి భయపెట్టి ఉంచారు సార్. ఆ తర్వాత డబ్బిస్తానని ఆశ చూపించారు. జనాలు వాళ్ళ వెనకే వెళ్ళిపోయారు. ఇది మధ్యప్రదేశ్లో కూడా జరిగింది కదా. కానీ ఒకవేళ మళ్ళీ మధ్యప్రదేశ్లో జూతరు, సింధే విడిపోయారు కదా. కానీ సంజయ్ రావుత్ ఉన్నారా? లేకపోతే మన దేశంలో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి కదా, అందులో సంజయ్ రావుత్ ఉన్నాడా? లేకపోతే శివసేన ఉండింది, ఎవరున్నారు? మహారాష్ట్రలో కూడా అదే ఆట జరిగింది, అదే మధ్యప్రదేశ్లో కూడా. తర్వాతది రాజస్థాన్లో చేయబోతున్నారు, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో కూడా చేయబోతున్నారు. అది మాత్రమే కాకుండా జార్ఖండ్లో చేస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో కూడా చేయబోతున్నారు సార్. తెలంగాణలో కూడా ఇదే ఆట ఆడబోతున్నారు. ఇదే మహారాష్ట్రలో జరిగింది. కొత్తగా చెప్పడానికి ఏముంది? కానీ సార్, పబ్లిక్ లో ఏమంటున్నారంటే, లక్ష్మీ ఠాక్రే అయినా ఉద్ధవ్ ఠాక్రే అయినా మీరు చెప్పిందే వింటారు, మీరు కాంప్రమైజ్ కు ఒప్పుకోలేదు అన్న. లేదు లేదు, నేను చెప్పేది ఎవరు వినరు. ముందు నేను చెప్పేస్తాను. నేను నా మర్యాదని ఎవరి ముందు నేను వదిలిపెట్టను, దాన్ని కాపాడుకుంటాను. ఖచ్చితంగా పార్టీలో ఉన్నప్పుడు నా మర్యాద నేను కాపాడుకుంటాను. ఉత్తమ్ గారు కూడా అదే అడుగుతారు. మేము ఒకటిగా కూర్చొని చాలాసేపు చాలా మాట్లాడుతూ ఉంటాము. కానీ మేమందరం ఏమంటామంటే, ఉద్ధవ్ ఠాక్రే మా సేనాధిపతి, నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకి పూర్తిగా ఉంది. అది ఉద్ధవ్ ఠాక్రేనే చెయ్యాలి. నేను కూడా ఉంటాను అంతే. కానీ ఆ విషయానికి నచ్చుతుందో లేదో చెప్తానంతే. కానీ ఎప్పుడూ ఆయన దగ్గర నేను డిబేట్ చేసిందే లేదు. అయితే నారాయణ రాణే ఏమన్నారంటే, పార్లమెంట్ లో నాతో పాటు కూర్చున్న సంజయ్ రావుత్ ఉద్ధవ్ ఠాక్రేకి లేదు ఎదురుగా- లేదు, అదంతా నేను ఒప్పుకోను సార్. కాదు, ఆయన ఏమన్నారంటే అది లక్ష్మీ ఠాక్రే దగ్గర చెప్పి అరెరెరెరె. సంజయ్ రావుత్ ని చెప్పుతో కొట్టాలని అన్నారు. చెప్పమానండి. రానేనంతా ఖచ్చితంగా చెప్పుతోనే కొట్టాలి సార్. ఆ మనిషి అంత దారుణమైన మనిషి. అలాంటి మనిషి ఈ పాలిటిక్స్లో రానేకూడదు. మా పార్టీలో కూడా వచ్చిండకూడదు. ఒక 3 విషయాల్లో నేను గట్టిగా ఉన్నాను. నేను నా పార్టీకి నమ్మకంగా ఉన్నాను. అదే నా పెద్ద శక్తి, నా పెద్ద బలం.
ఇప్పుడు 40 మంది మాకు ఎదురుకుండా నించున్నారు కదా, కానీ ఎదురుకుండా చూసుకున్నారంటే నా కంటి చూసి మాట్లాడలేరు. ఎందుకంటే అది నేను ఎవరికీ చెడు చేయలేదు, చెడు చేయను కూడా. నారాయణ రాణే విషయం కూడా అదే. మీరు సింధే ఇంకా వాళ్ళ మిత్రుల్ని పిలిచి అడగండి. నాతో మాట్లాడమండి. ఏం తప్పు చేశాను? మంత్రి చేశాను, సీఎం చేశాను, ఇంకా చాలా మందిని పెద్ద పెద్ద పదవిలో కూర్చోబెట్టాను. మీరే ఇప్పుడు చూడండి, సిండే చెప్తున్నారు నేను ఒక కాలంలో రిక్షా తోలిని వాడని చెప్తున్నాడు. రిక్షా తోలిన ఆయన ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? అది ఎవరు మార్చింది? శివసేనలో 4 ఉన్నారు కదా, వాళ్లే చేసింది ఇది. శివసేనని తయారు చేసింది ఎవరు? అది బాలాసారు, ఉత్తమ్ ఠాకరే గారు చేసింది. అప్పుడు మీరు ఎక్కడికి పారిపోయారు? ఎందుకు పారిపోయారు? కష్టం వచ్చే సమయంలో మీకు భయం వస్తే నాతో మాట్లాడచ్చు కదా, ఎందుకు పారిపోయారు? ఇదే సమస్యల్ని మేము కూడా అనుభవించాం లేదు, కదా. మీరు రోజు చెప్తారుగా, ఓడిపోయిన ఎమ్మెల్యేస్ ఉన్నారుగా, వాళ్ళు తిరిగి వస్తారు, అదే 20 మంది వస్తారని. 18 మంది వరకు ఉన్నారు. చాలా మంది ఇదంతా వస్తారు. జరుగుద్దా? చూడండి, అదంతా చెప్పింది నిజమే, సరేనే. కానీ భయం అంత లెక్క ఉండింది. కత్తిని తల మీద కట్టిపెట్టారు వీళ్ళందరూ చేరి. ఢిల్లీలో ఉన్నవాళ్ళు జైలుకి వెళ్ళిపోతారా? ఈడి వస్తుంది కదా. తలగర్వం ఎక్కువైపోయిందంటే పరిగెత్తినా గర్వం పెరుగుతుంది, నిద్రపోయినా గర్వం పెరుగుతుంది. ఇదంతటికీ గర్వమే కారణం. అంటే ఆ 40 మంది భయపడ్డారు, సంజయ్ రావత్ మాత్రం అసలు భయపడలేదు. అందుకే నేను భయపడలేదు, భయపడటానికి కూడా ఇష్టపడలేదు. చెప్పాలంటే పార్టీలో నాకు అన్నీ దొరికాయి. ఇంతకన్నా నాకేం కావాలి? చెప్పాలంటే ఇప్పుడు ఏం చెడు జరుగుతుంది? ఏంటి, జైల్లో వేస్తారా? లేదు, నేను ఏ దారిలో వెళ్తున్నానో, ఇప్పుడు నడుస్తున్నానో, ఒంటరిగానే ఉన్నాను, ఎవరన్నా షూట్ చేయొచ్చు. ఒకవేళ నా విధిలో నేను చావాలని రాసుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. జైలుకి వెళ్ళే వచ్చాను. జైలుకి వెళ్ళిన దారుణమైన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు జనాలకి నేను దారి చూపిస్తున్నాను, భయపడొద్దని. ఇప్పుడు ప్రేక్షకులు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. సార్, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు సాధారణ జైలుకి ఇప్పుడే వెళ్ళొచ్చారుగా, జైల్లో మీరు టైంని ఎలా స్పెండ్ చేశారు? మీ అనుభవం గురించి కాస్త మాకు చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు, అందరికీ పెద్ద పాఠంగా ఉంటుంది. చూడమ్మా, జైలు అంటే జైలే. తర్వాత మాలాంటి మనుషులందరూ జైల్లో తీసి పడేశారంటే లక్ష్యంతోనే లోపల వేస్తున్నారు. అది పొలిటికల్ అజెండా. ఇంకా నాకు ఆ విషయం తెలియదు. ఏ కేసు కోసం లోపల పెట్టారో కూడా తెలియదు. నేను అదే వెతుకుతున్నాను. నేను ఛార్జ్షీటు చూస్తున్నాను. ఇంతవరకు నేను కోర్టు జడ్జిమెంటు చదువుతున్నాను. కోర్టే ఒక సమయంలో అల్లాడిపోయింది. ఈయనెందుకు ఇక్కడ తీసుకొచ్చారని, ఇతనెందుకు అరెస్ట్ చేశారని అడిగారు. కానీ జైలు విషయం ఏంటంటే అది 1 గంట సేపు ఉంది చూడండి. అది 100 రోజులకి సమమైనది. మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కదా. మీరు టైంని స్పెండ్ చేయలేరు, ఎందుకంటే మీరు ఒంటరిగా అలా పడిపోయి ఉంటారు. కానీ నాకు ఏ సెల్ అయితే పెట్టారో అదే చాలా దారుణమైన సెల్లు. అక్కడే తీసుకెళ్ళి నన్ను పెట్టారు. దాన్ని గుడ్డు సెల్ అని అంటారు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాను. అదేంటంటే నన్ను బయటికి పంపిస్తారు, ఒక్కసారినే సూర్యుని చూద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కానీ అంత లెక్క ప్రెషర్గా ఉంది. మన చుట్టూ జరుగుతున్నాయి కదా. మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు నన్ను ఎక్కడ కూర్చోబెట్టారని. వీడు ఏం తింటున్నాడు, అతనికి బయట నుంచి ఏదైనా వస్తుందా, అతనికి సహాయం దొరుకుతుందా. అక్కడ నాకు మాత్రమే కదా, మిగతా వాళ్ళ పరిస్థితి అంతే. కానీ మేము రకరకాలుగా బుక్స్ చదివి సమయాన్ని గడిపేశాం. నేను రాసేవాడిని, ఒక పేపర్ పైన దొరికితే రాస్తూ ఉంటాను. ఎవరన్నా చూస్తానికి వచ్చారంటే గార్డ్ ఉన్నాడు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అలాగే టైం వెళ్ళిపోతూ ఉంటుంది. నన్ను చూసి చెప్తున్నారు నేను ఖైదీ అని చెప్తారు. వాళ్ళకు ఒక నంబర్ కూడా ఇచ్చుంటారు. ఆ నెంబర్తోనే మనిషిని గుర్తిస్తారు జైల్లో. మీరు సినిమాలు కూడా చూసుంటారు. అవును, నేనొచ్చి నా అనుభవం గురించి ఒక బుక్ రాస్తూ ఉన్నాను. అది త్వరలో పబ్లిష్ అయిపోతుంది. అప్పుడే తెలుసుకోగలం మన దేశంలో ఉన్న జైలు కండిషన్ ఎంత మోసంగా ఉందని. జైల్లో చాలా మార్పులు తీసుకురావాలి. దానికి కమిటీ పెట్టాలని చెప్పట్లేదు, ఎందుకంటే నేనే జైలుకి వెళ్ళొచ్చాను కదా చెప్తున్నాను. నా అనుభవాన్ని చెప్తున్నాను. నేను మెంబర్ ఆఫ్ స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు ప్రెసెంట్ డెవలప్మెంట్లో నేను ఆ జైలుకి వెళ్ళాను. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి సెల్యూట్ కొట్టారు. కానీ ఇంకో సమయంలో నేనే ఖైదీగా అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ నేను దాన్ని అనుభవించాను. మనిషిగా పుడితే అన్నిటినీ తట్టుకోవాలి. చెడు సమయం వస్తుంది, అది తొందరగా పోతుంది. దాన్ని తలుచుకుని ఎందుకు భయపడాలి? పోరాటం జరిగితే అంతే, ముందుకు వెళ్ళాలి. అంటే అసలు మీకు భయం అనేది లేదే, లేదా? ఖచ్చితంగా లేదు.
ఒకవేళ ఆ సమయంలో నాకు భయం వచ్చి మనసు విరిగిపోతే ఆ తర్వాత నా పార్టీ మోరల్ డౌన్ అయిపోతుంది. ఏ పార్టీ సమస్యలో ఉందో చూడండి, అప్పుడు నా పార్టీ ఇబ్బందుల్లో ఉండింది. ఉత్తమ్ ఠాక్రే సమస్యల్లో ఉన్నారు. చెప్పాలంటే నాకు నా ఇంట్లో ఈడీ యొక్క చెప్పాలంటే దానికి అవసరం లేదు, ఎందుకంటే నేరుగా నేను ఇక్కడికి వచ్చేసాను. ఉత్తవ్ గారికి కూడా ఫోన్ చేసి అడిగాను, ఉత్తవ్ గారు నేను ఇక్కడ ఉన్నాను, ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను, దిగులు పడద్దని చెప్పాను. ఉత్తవ్ గారికి నమ్మకం ఉంది, రాతను వదిలేయండి, అన్నీ నాకు తెలుసు, వీళ్ళు ఖచ్చితంగానే వదిలిపెట్టరు, నన్ను అరెస్ట్ చేస్తారని. అతను చాలా ఒక ఇబ్బందులున్న సమయం. నాకు తెలిసి అది నేను ఇంట్లోనే ఉన్నాను. నా తల్లిని చూశాను, ఇంకా నా పిల్లల్ని చూశాను. ఆ తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోయాను, అంతే. మా వాళ్ళు చాలామంది బయట నించున్నారు, మా పార్టీ మెంబర్స్ కూడా నించున్నారు. భయం ఉండి ఏం ప్రయోజనం? ఒక సమయంలో నేను వాళ్ళకి సరెండర్ అయి ఉంటే, వెళ్లకుండా ఏదో ఒక కారణం చెప్పుంటే, ఆ తర్వాత ఆ నాయకుడు వెళ్ళిపోయారు, నేను రిలీజ్ అయ్యేవాడిని కదా 2 నిమిషాల్లో. చివరికి నా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చుంటుంది. ఉద్ధవ్ ఠాక్రే టోటల్గా డౌన్ అయిపోయి ఉండేవారు. మహారాష్ట్ర కండిషన్స్ అంతా కొంచెం క్రిటికల్గా ఉండింది, ఇంకా సమస్య అయ్యేది. కానీ సంజయ్ రావు భయపడిపోయారు. సంజయ్ రావుతో మోకాళ్ళ మీద నించున్నారు. శివసేన యొక్క పెద్ద నాయకుడే సరెండర్ అయిపోయారు. ఇంకా నేను జనాలకి ముందు నా ఈ ముఖం ఉంది కదా, నేను గర్వంగా చెప్తున్నాను కదా, నేను బాలాసాహెబ్ ఠాక్రే ముద్దుబిడ్డని. అది అలా చెప్పడం నేను పోగొట్టుకునేవాణ్ణి. శివసేన ఇంకా ఠాక్రే పేరు చెప్పలేకుండా పోయేవాడిని. ఏదైతే అనుభవించాలని నా విధిలో రాసుందో అదంతా అనుభవించాల్సి వచ్చింది. చాలా మంచి విషయం మీరు బాలాసార్ పేరు చెప్పారు. ఆయనకి క్లోజ్ గా ఉండేవారు, ఆయన ఎన్నో విషయాలు మీకు చెప్పారు. నిజమే, బాలాసాహెబ్ ఠాక్రే చాలా పెద్ద నాయకుడు, భయపడకుండా ఏ విషయాన్నైనా ఓపెన్ గా చెప్తారు. ఇంకా మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏంటండి ఒక విరామం తర్వాత ఓకే కానివ్వండి. చిన్న విరామం తర్వాత ఈయన మీద ఉన్న ఆరోపణలు ఏంటో మనం చూద్దాం. ఏ పార్టీకి ఠాక్రే నాయకుడుగా ఉన్నారో నేను ఆయన్నే కుటుంబం అని అంటాను. అంటే ఆయనే ఠాక్రే, ఇక మిగతా ఠాక్రేలు చూడండి, అలాంటి 50 ఠాక్రేలు ఉన్నారు. అదేంటంటే ఇదిగో ఇలా చూడండి, ఈ దేశంలో ఆయన అబ్బాయే కదా. ఈ దేశంలో 1000 గాంధీలు ఉన్నారు. వాళ్ళందరూ మహాత్మా గాంధీలు అయిపోయారేంటి? ఈ ఊర్లో 1000 మోడీలు ఉన్నారు. సుశీల్ మోడీ కూడా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నలు అడుగుతున్నది సామ్నా ఎడిటర్, ఇంకా ఉద్ధవ్ ఠాక్రే, ఇంకా శివసేన నాయకుడు సంజయ్ రావత్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన నాయకుడు సంజయ్ రావత్ మీద ఒక ఆరోపణ, ఇంకా ఆయన ఐడియాలజీ నుంచి ఎన్నో సందర్భాల్లో కాంప్రమైజ్ అయ్యారు. సంజయ్ సార్, మీరన్నారు బాలాసార్ యొక్క శిల్పి నేనే అన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే మీకు ఏం నేర్పించారో అదే ఫాలో అవుతున్నా అన్నారు. అయితే ఏక్నాథ్ షిండే మళ్ళీ చెప్తున్నారు, బాలాసాహెబ్ ఠాక్రే ఐడియాలజీ ఉంది కదా, హిందూ సూత్రాలు ఉన్నాయి కదా, అవి వెనక్కి వెళ్ళిపోయాయి అన్నారు. అంటే పార్టీని వదిలి వెళ్ళాయి అన్నారు. శివసేన ఐడియాలజీ షిండే గారికి అంత తెలుసా? ఆయన అడిగి నాకు సమాధానం చెప్పండి. ఆయన అడగండి. ఐడియాలజీ ఉంది కదా శివసేనలో బాలాసాహెబ్ ఠాక్రేకి. ఇంకా నేను ఎప్పుడూ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అది ఆయన అడగండి. ఒక ఉదాహరణ చెప్పండి. నేను ఎప్పుడు హిందుత్వాన్ని అధిగమించాను చెప్పండి. ఆయనే మొదటి మనిషి. ఏక్నాథ్ షిండే గట్టిగా అరిచారు, లేదు 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 కుదరదు, మనం బీజేపీతో కలవాల్సిన అవసరం లేదు, అలయన్స్ని విరగొట్టమని చెప్పింది ఎవరు? ఎందుకు చెప్పారు? మళ్ళీ ఆ మనిషి నెగిటివ్గా మాట్లాడారు కదా. అప్పుడు ఐడియాలజీ గురించిన విషయం నాతో మాట్లాడకూడదు. ఆయన ఏమన్నారంటే మీరు నమ్మక ద్రోహి. అవును, నమ్మక ద్రోహినే. విశ్వాసాన్ని పోగొట్టారు కదా. ద్రోహిని ద్రోహి అనుకుంటా మంచోడని చెప్పాలా? ఒక సమయంలో అయితే ద్రోహి కాదు అన్నారు. మేము ఫాలో అవుతున్నామని చెప్పారు. నేను ఏ ద్రోహం చేయలేదు, ఆయన ఫాలో అనుసరించలేదు, దాన్ని మీరు మార్చి చెప్పారు అన్నారు. దానికి బదులుగా ధైర్యంగా ఉండాలి. విప్లవకారుడి దగ్గర ఒక ధైర్యం ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. జైలుకి వెళ్ళడానికి భయపడితే వాడు విశ్వాసి కాదు, మోసం చేసేవాడే. చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇందులో ఏముందంటే అది బాలాసాహెబ్ ఠాక్రే సూత్రాల్లో ఎలా కాంప్రమైజ్ అయ్యారో, ఇంకా ఎలా హిందుత్వ విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారో. ముంబై బ్లాస్ట్ భయంకరమైన తీవ్రవాది యాకోబ్ మెమన్కి ఉరిశిక్ష పడిందని ఆ వ్యక్తే ఆ ఉరిశిక్ష గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన్నే ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు మినిస్టర్గా మార్చారు. చూడండి, అది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూశారంటే పార్లమెంట్లో గొడవలు జరిగాయి కదా, అది ఎవరు తప్పో చెప్పనేలేదు. అందులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ స్వతంత్రం కోసం పోరాడారని చెప్పలేము అసలు. కానీ వాళ్ళు సభకొచ్చారు.
వచ్చి బీజేపీతో కలిసి షిండేతో కూర్చున్నారు. అన్నిటికీ తలూపుతూ కూర్చున్నారు. విశ్వాసం అనే పదానికి అర్థం తెలుసా వాళ్ళకి? అదేంటో తెలుసా? ఏ ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నారు? నేను ఒకటి చెప్తాను, భయపడిపోయారు, పారిపోయారు. అదే వాళ్ళ ఇంకొకరు ఐడియాలజీ. చెప్పారు బాలాసాహెబ్ ఠాక్రే విధానాన్ని ఉల్లంఘించారు అని. వాళ్ళకి బాలాసాహెబ్ ఠాక్రేకి సంబంధం లేదు. వాళ్ళకి బాలాసాహెబ్ గురించి తెలుసుంటే ఇలాంటి ద్రోహం చేసే ఉండరు. అయితే ఒక ఉదాహరణ మళ్ళీ మళ్ళీ చెప్తారు. బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడూ అనుకోలేదు కాంగ్రెస్తో శివసేన అలయన్స్ పెట్టుకోవాలని అదే. అనుకోలేదు. అది బాలాసాహెబ్ పబ్లిక్ అది లోనే మీకే చెప్పారు. తెలుసుంటుంది. షిండే ఆ సమయంలో పుట్టే అవకాశమే లేదు. చూడండి, ఇప్పుడే మైదానంలో దిగారు ఆయన. ఆ, ఇంకేం చెప్తారు? కొత్తగా ఆడటానికి వచ్చారు. మన ఈ చోట్లో పెళ్లి కొడుక్కి ముసుగేస్తారు కదా, వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ముందు అది తీసేయండి వెళ్ళి. కాంగ్రెస్ విషయాన్ని తీసుకోండి. కాంగ్రెస్ ఏమన్నా పాకిస్తాన్ నుంచి, అమెరికా నుంచి వచ్చిందా ఏంటి? వాళ్ళతో మాకు అభిప్రాయ భేదం ఉండింది. కానీ వాళ్ళకో విషయం తెలీదు. ఇదే బాలాసాహెబ్ ఠాక్రే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు స్నేహంగా ఉండేవారు. ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా మేము సపోర్ట్ చేశాము. ఆ తర్వాత ఒక సమయంలో బ్యారిస్టర్ అంతోలితో పాటు మాకొక బంధం ఉండింది. తర్వాత కాంగ్రెస్ పెరుగుదల కోసం ఒక సమయం ఎలక్షన్లో కూడా మేము వాళ్ళకి సపోర్టుగానే ఉన్నాము. అదంతా ఇతిహాసం. కొన్ని సమయాల్లో బంధాలు పోతాయి, బయటికి అయితే వెళ్ళిపోతారు. బాలాసార్ ఏం చెప్పారంటే దేశం రెండుగా విడ్డానికి కారణం అవును. కాంగ్రెస్ అని. బాలాసార్ చెప్పింది నిజమే. కానీ చూడండి, రాజకీయాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా, కాలక్రమంలో అంటే మారుతూ మీరు ఉంటాయి అనేది కదా. రాహుల్ గాంధీ ఇండియాని ఒకటిగా చేస్తారంటున్నారా? వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఏదైనా యువ నాయకుడు, అది కాంగ్రెస్ అయ్యుండొచ్చు, లేకపోతే వేరే పార్టీ అయ్యుండొచ్చు, ఆ యువ నాయకుడు 4000 కిలోమీటర్లు నడిచే వెళ్తున్నాడంటే అతనితో పాటు లెక్కలేనంత మంది జనాలు వస్తూ ఉన్నారంటే వెళ్తూనే ఉన్నారు. పాలిటిక్స్ గురించి మాట్లాడట్లేదు. నాకేమనిపిస్తుందంటే మన దేశంలో ఒక మంచి ఎనర్జీ తయారైంది, ఒక ఐక్యత ఏర్పడింది. ఇంకా రాహుల్ గాంధీకి కొత్త శక్తి దొరికిందని చెప్తాను నేను. అంత లెవెల్లో ఎనర్జీ ఉందా? ఆయన వీర్ సావర్కర్ ని కూడా మాఫీ వీరు అనే చెప్పారు. అప్పుడు వీర్ సావర్కర్ ఆయన శివసేన ఐడియల్. మేము వెంటనే దానిపై వ్యాఖ్యానించాము. నంబర్ 1, మీరు ఎంత లెక్క షిండే గురించి మాట్లాడుతున్నారో నేను మళ్ళీ చెప్తాను. వీర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వండి. 10 సంవత్సరాలుగా మేము ఉన్నాము. ఉత్తమ్ ఠాక్రే మంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్ కోసం ఆయన అక్కడికి వెళ్ళారు కదా, ఢిల్లీకి. వీర్ సావర్కర్ మా ఐడియల్లే. ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వండి. అలా చెప్పడానికి షిండే గారి ధైర్యం ఉందా? చెప్పండి. సావర్కర్ గురించి మాట్లాడమని చెప్పండి చూద్దాం. నేను సవాల్ చేస్తున్నాను. సావర్కర్ మన పక్కే ఉన్నారు. కానీ మీరు ఏ సవర్కర్ ఐడియల్ అని చెప్తున్నారో, ఎవరిని గౌరవించారో ఆయన గురించి ఈ విధంగా చెప్పడానికి ట్రై చేశారు. తెల్లవాళ్ల దగ్గర క్షమాపణ అడిగారు. చూడండి. అటువంటి వాళ్ళతో మీరు ట్రావెల్ చేయొచ్చా? అందులో ఎలాంటి అవమానం మీకు ప్రమాదం కలగలేదా? ఉంది, కానీ ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకే చెప్తున్నాను, బీజేపీకి మళ్ళీ చెప్తున్నాం, సావర్కర్ని పొగడండి అని చెప్తున్నాను. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గురించి అలా చెప్పారంటే అతనికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన్ని పొగడండి అని చెప్తున్నా. ఇంకా అమిత్ షా కూడా చెప్పారు మీరు సూత్రాల విషయంలో మీరు ఎంతో కాంప్రమైజ్ అయ్యారని, ఇంకా తప్పుడు సూత్రాలకి మీరు సపోర్ట్ చేశారని. నేను ఆల్రెడీ సమాధానం చెప్పేశాను. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ మీరు ఇవాళ మన సీఎం ఉన్నారు కదా, ఆయన ఏం అడుగుతున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారో చెప్పండి. బానిసగా ఉండి పాలన చేసే కాలం కదా అది దేశంలో. జరిగింది అంటే అప్పుడు అందరూ కలిసి ఉన్నారు కదా. చూడండి, మీలో కూడా అంత చెడ్డ మనస్తత్వం ఏం లేదు. మీరు కొన్ని సమయాల్లో ద్రోహి అన్నారు, తర్వాత కొన్ని సమయాల్లో వాళ్ళని అమిత్ షా నరేంద్ర మోడీని ఎగతాళి చేసి మాట్లాడారు. నేను వాళ్ళకి సాధంగా డమ్మీ అని ఉన్నాను కూడా చెప్పలేదు. అన్నారు. అవును, నిజమే. పార్టీని రెండుగా విడదీయడానికి వాళ్లే సహాయం చేశారు కదా. ఈ పార్టీని 50 సంవత్సరాల ముందు బాలాసాహెబ్ ఠాక్రే సృష్టించారు కదా. బాలాసాహెబ్ ఠాక్రే కాలంలో కూడా చాలామంది పార్టీని వదిలేసి వెళ్ళిపోయింది నిజమే. పెద్ద వాళ్లే వెళ్ళిపోయారు. జగన్ రెడ్డి వెళ్ళిపోయారు, నారాయణ రాణే వెళ్ళిపోయారు, అలా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఎవరు అది వచ్చి ఇలా ఎవరు చెప్పింది లేదు. టోటల్ పార్టీని దాసోహం చేసిందే లేదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. వాళ్ళు ఏమన్నారంటే బీజేపీతో గవర్నమెంట్ను సృష్టించి విధానాలు విడిచిపెట్టేశామని. అందుకు కారణం ఉద్ధవ్ ఠాక్రే మీరు అని అన్నారు. నేను ఎలాంటి సమస్య చేయట్లేదు. సమస్య ఏంటంటే 2024లో జనాలది చెప్తారు. నాకు నమ్మకం ఉంది. ఎలక్షన్ పెట్టి చూడండి. ఇప్పుడే ఎలక్షన్ డిక్లేర్ చేయండి. అది లోక్సభ అయినా సరే, వేరే ఏదైనా సరే. ముంబైకి సపరేట్గా వీళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టనే పెట్టరు.
చాలా రోజులుగా దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు వాళ్ళని ఓడిస్తారని భయపడుతున్నారు. ఇది చాలా క్రిటికల్ అయిన పొజిషన్. మీరు కావాలంటే వాళ్ళకి ఎలక్షన్ కావాల్సిన గుర్తునివ్వండి. పార్టీ ఠాక్రే పేర్లోనే నడుస్తుంది కదా. అంటే మీరన్నారు ఠాక్రే కుటుంబంలో మిగతా వాళ్ళందరూ, ఒకటి ఉద్ధవ్ ఠాక్రే కుటుంబం, తర్వాత బాలాసార్ ఇంకొక కుటుంబం ఉంది కదా, జయదేవ్ ఆయన వైఫ్ ఉన్నారుగా, వాళ్ళు షిండే దగ్గరికి ఎందుకు వెళ్ళారు? పోనండి, వదిలేయండి. నేను నా పార్టీ గురించి మాట్లాడుతున్నాను, కుటుంబం గురించి మాట్లాడట్లేదు. నా పార్టీ ఇప్పుడు కుటుంబం గురించి సార్ బాగా వినండి. ఏ పార్టీకి ఠాక్రే నాయకుడిగా ఉన్నారో నేను ఆయన్నే కుటుంబం అని అంటాను. అంటే ఆయనే ఠాక్రే, ఇక మిగతా చూడండి, ఠాక్రేలు ఎవరు లేరా? అలాంటి 50 ఠాక్రేలు ఉన్నారు. అదేంటంటే ఇదిగో ఇలా చూడండి, ఈ ఉద్ధవ్ దేశంలో సార్ కూడా ఆయన అబ్బాయే కదా. ఈ దేశంలో 1000 గాంధీలు ఉన్నారు. వాళ్ళందరూ మహాత్మా గాంధీలు అయిపోయారేంటి? ఈ ఊర్లో 1000 మోడీలు ఉన్నారు. సుశీల్ మోడీ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా మోడీ ఉన్నారు. ఇంకా ఎంతో మంది మోడీలు ఉన్నారు. ఆయన తర్వాత బాలాసాబ్ ఠాక్రే కొడుకు. పర్వాలేదు, ఉండనివ్వండి. కొడుకైతే ఏంటి ఇప్పుడు? కొడుకెప్పుడు కొడుకే కదా. కానీ పార్టీ సేనాధిపతియే కదా. లేదు, నేనేమంటానంటే ఠాక్రే కుటుంబానికి చెందిన, అంటే అదే నేను చెప్పేది, అంటే కుటుంబానికి కాస్త రాష్ట్ర కూడా బాధ్యత ఉంది పార్టీ కదా. ప్రారంభించారు. ఆయన కుటుంబమే. ఇప్పుడు పార్టీ ఎక్కడుంది? కొంతమంది ఆయన కూడా వెళ్ళారు. రాజ్ ఠాక్రే కూడా ఒక నాయకుడిగా ఉన్నారు, నా మిత్రుడిగా ఉన్నారు, నా కూడానే ఉన్నారు. చాలా పెద్ద పార్టీని సృష్టిస్తానని ట్రై చేశారు. కానీ ఎక్కడా? మీరు నాకు చెప్పండి. చూడండి, మీకు అన్ని విషయాలు తెలుసు. బాలాసాబ్ ఠాక్రే గురించి అన్ని విషయాలు మీకు బాగా తెలుసు. రాష్ట్ర గురించి మీకు తెలుసు. ఏక్నాథ్ షిండే తెలుసు, నారాయణ్ రాణే తెలుసు. సో ఈ ప్రెజెంట్ డేట్లో మీరు షిండేకి ఏం అడ్వైజ్ ఇస్తారు? ఆయనకి నేనేంటి అడ్వైస్ చేసేది? ఆయన అడ్వైజర్ ఢిల్లీలో కూర్చున్నారు కదా. ఎవరు అడ్వైస్ తీసుకునే అర్హత వాళ్ళకి లేదు. ఇప్పుడు చూడండి, ఆయన నోట్ నుంచి అప్పుడప్పుడు ఒక పదం వస్తుంది, నా వెనకాల మహాశక్తి ఉందని. అది కూడా ఢిల్లీలో. అప్పుడు ఆ మహాశక్తి అడ్వైస్ ఉంది కదా, అది తీసుకో. కానీ జీవితంలో మీరు చాలా పెద్ద పాపాన్ని చేశారు. మీరు మాత్రం ఆ పాపాన్ని చేయకుండా ఉండుంటే మిమ్మల్ని క్షమించి వదిలేసేవాడిని. ఇదే మీరు శివసేన, బాలాసార్ ఠాక్రే. చాలా గొప్ప విషయం. దాన్ని పూజ చేయాలనుకుంటున్నాము. దాన్ని డబ్బుతో కొనాలనుకున్నారు, బేరం మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మనం ఆయన్ని క్షమించనే కూడదు. ఖచ్చితంగా కుదరదు. ఓకే, పార్టీని వదిలేసి వెళ్ళండి. మీ రాజకీయాన్ని మీరు చూసుకోండి. నా ఇష్ట ప్రకారం నేను, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండు. నేనే అడ్వైస్ చేయాలనుకుంటున్నానంటే, ప్రజల ముందు మీరు నిజంగానే ఒక సింహం అయితే ప్రజల ముందు మీ మొహాన్ని చూపించండి. ఎలక్షన్లో నించోండి. ఆదిత్య ఠాక్రే ఒకసారి చెప్పారు కదా, నేను స్టేఫా ఇస్తానని. లేకపోతే మీరు స్టేఫా తీసుకోండి. మన ఇద్దరం ఈ ఎలక్షన్లో నించుని చూద్దాము. దానికి ధైర్యం ఉందా? నేను అడ్వైస్ చేస్తున్నాను. పాలేది నీళ్ళేదని తెలిసిపోతుంది కదా. శివసేన పవర్ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆరోపణ చూద్దాం. సార్, వాళ్ళు పొలిటికల్ మనుషులు. కంగనా రనౌత్. సరే, దానికి ఆమె ఒక యాక్ట్రెస్, ఒక కళాకారిణి, రాజకీయాల్లో లేరు. వాళ్ళు పొలిటికల్ యాక్టర్. ఆమె అన్నారట మహారాష్ట్ర మీ బాబు సొత్తా అని. అవును, మా తండ్రి ఆస్తే అది. ఎలా అది? ఏం చేసుకుంటావో చేసుకో. లాక్కున్నాను కదా. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో సంజయ్ రావత్తో విచారణ మొదలవుతుంది. ఇప్పుడు మనం తర్వాతి సెగ్మెంట్ చూద్దాం. ఆప్కి అదాలత్లో సామ్నా ఎడిటర్ సంజయ్ రావుత్ మీద ఉన్న తరువాత ఆరోపణ, ఆయన తన కలం నుంచి విష ప్రయోగం జరిగిందన్నారు. మీ ఆర్టికల్ చదివినప్పుడు అందులో మీరు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా అది ఒక కేసు అవుతుంది. అలా చూస్తే రోజు మీ మీద ఒక కేసు వేయండి. పర్వాలేదు, వేయనివ్వండి. ప్రజలు ఏమనుకుంటున్నారో చేయనివ్వండి. వేల కేసుల్ని నేను ఇలా ఎదుర్కొన్నాను. 1992లో ఒక సమస్య వచ్చింది కదా ముంబైలో. అప్పుడు నా మీద 160 కేసులుండింది. నా ఎడిటోరియల్స్, నేను మాట్లాడింది, నేను రాసింది. ఎందుకంటే అది కోర్టుకి వెళ్ళి నేను చేసింది అబద్ధం అని నిరూపిస్తే అది చెయ్యండి. కానీ అదంతా ఇప్పుడు మీరు చేయలేరు. అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు కదా. అది నవనీత్ రాణా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళు మాతాశ్రీని వదిలి వెళ్లిపోయి హనుమాన్ చాలీసా చదవాలనుకున్నారు. దానికి మీరేమన్నారంటే, మాతాశ్రీ విషయంలో ఆడుకోవద్దు, గోతిలో పెట్టి సమాధి చేస్తాను అని. అవును, నేను చెప్పాను.
నేనెప్పుడూ అబద్ధం చెప్పను. నేనేం చెప్పానంటే మాధోసితో ఆడొద్దు, అది నవనీత్ రాణా కోసం మాత్రం చెప్పలేదు. అది జనరల్ స్టేట్మెంట్. మాతోతో ఆడొద్దు. అది మనకి చాలా పవిత్రమైన చోటు. అక్కడ బాలాసార్ ఠాక్రే కూర్చునున్నారు. కానీ మాకు సంబంధించి అది చాలా ముఖ్యమైన చోటు. దాంతో ఆడొద్దని చెప్పాను. దాంతో మీరు రాజకీయం కూడా చేయొద్దని చెప్పాను. హనుమాన్ చాలీసాని మీరు మర్చిపోయారా ఏంటి? మహారాష్ట్రలో ఎంత పెద్ద సమస్య జరిగిందో మీకు తెలుసు కదా. ఇందులో హనుమాన్ చాలీసా సరే, చదువుతానంటున్నారు. గోతులో పెట్టి సమాధి చేయడం అంటే ఏంటి అర్థం? అవును, నిజమైన దేవుడు మట్టి కిందే ఉన్నాడు. లోపలికి చూడండి, నేను మిమ్మల్ని పంపిస్తాను. ఆవిడ తన భర్త చెప్పిన విషయం బయట చెప్పినప్పుడు మీరు బంటి బబ్లీ అన్నారు. బంటి బబ్లీ అందరికీ తెలుసు కదా. చూడండి, అదేమి రాజకీయం అనేది జోకర్ ఆట కాదు. ఠాక్రే కుటుంబం, శరద్ పవార్ సార్ కుటుంబం, మహారాష్ట్రలో పెద్ద పెద్ద కుటుంబాలు. మీరు నిన్న పడిన వర్షంలో మొలిసిన ఒక మొక్కలా ఉండి మమ్మల్ని కించపరచొద్దు. జనాలకి మా గురించి తెలుసు, ఎందుకంటే మా కుటుంబంలో ఉన్నాం, దేశంలో. తర్వాత మీరు నారాయణ రాణే దగ్గర కూడా మాట్లాడారట. నేనే నీ తండ్రి అన్నారట. అవును, ఎందుకంటే నేను మా నాన్నని వదిలేసి ఎప్పుడూ వెళ్ళింది లేదు కదా. బాలాసార్ని ఒక్కడే తండ్రిగా ఉండగలడు, అది కూడా బాలాసార్ ఠాక్రేది. నేను మా నాన్నని వదిలేసి ఇంకో నాన్నని పట్టుకోనే లేదు. ఎప్పుడు నా తండ్రిని మార్చిందే లేదు. ఒకే తండ్రే. వాళ్ళు అప్పుడప్పుడు తండ్రిని మార్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఆ భాషలో చెప్పాలి కదా, నేనే నీ తండ్రి అని. అంటే మీరేమంటారు, ఆయన భయపడి పారిపోయారా? అవును, అందులో ఏం తప్పుంది? మీరు కోర్టులో కూర్చోబెట్టి నన్ను ప్రశ్న అడుగుతున్నారని నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పకుండా పారిపోతే అప్పుడు అది నిజమే కదా, భయపడి పారిపోతారు కదా. మిగతాదంతా ఊరికే అబద్ధం. ఐడియాలజీ, ఉత్తమ్ ఠాక్రే, అది ఇది సంజయ్ రావత్, ఇదంతా అబద్ధపు విషయం. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు. నిజమైన కారణం ఏంటంటే వాళ్ళు భయపడి పారిపోయారు. సార్, వాళ్ళు పొలిటికల్ మనుషులు. కంగనా రనౌత్. సరే, దానికి ఆమె ఒక యాక్ట్రెస్, ఒక కళాకారిణి, రాజకీయాల్లో లేరు. వాళ్ళు పొలిటికల్ యాక్టర్. మీరు ఆవిడ ఆఫీస్కి బుల్డోజర్ తీసుకెళ్లారట. నేనెందుకు అది ఎక్కించాలి? సామ్నాలో రాసి పెట్టారు, మొత్తం నాశనం చేశాను. అవును, లాక్కున్నాను. అదే ఆ న్యూస్ ఆ పేపర్లో వచ్చింది కదా. పక్కన ఒక పేపర్ ఉండింది, అందులో ఇచ్చిన ఒక హెడ్లైన్లో మనకని ఒక పారంపర్యం ఉంది. ఇవాళ హెడ్లైన్స్ ఏంటో చూస్తాం. ప్రజలు చూస్తారు, చదువుతారు, ఎందులో ఏం రాసుంది, ఎడిటోరియల్ హెడ్లైన్స్ ఏంటి. దేశం అంతా ప్రజలు అలాగే ఉన్నారు. అది ఒరిజినల్ లాంగ్వేజ్లో వస్తుంది, అందరూ చదువుతారు. సో ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఆ అమ్మాయి. ఆమె అదే అన్నారట, మహారాష్ట్ర మీ బాబు సొత్తా అని. అవును, మా తండ్రి ఆస్తే అది. ఎలా అది? ఏం చేసుకుంటావో చేసుకో అన్నారట. లాక్కున్నాను కదా. చూడండి, విషయం ఏంటంటే ఈ గొడవ ఎప్పుడొచ్చిందో మీకు తెలుసా? మీరు నన్నే క్రిటిసైజ్ చేస్తున్నారు. తర్వాత ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటాను. రాజకీయ జీవితంలో ఇదంతా సహజం, ఇదంతా ఎప్పుడూ జరిగేదే. కానీ మీరేమంటున్నారు, ముంబై పాకిస్తాన్ అయిపోయిందంటున్నారు. అలాంటానికి వాళ్ళెవరు చెప్పండి? ముంబై పాకిస్తాన్గా మారిపోయిందా? మేం ముంబైని పాకిస్తాన్ అవ్వకుండా కాపాడాం. మేము బాలాసార్ ఠాక్రే మళ్ళీ దావుద్ గ్యాంగ్తో మళ్ళీ మేమే గొడవపడ్డాం. అందులో మా వాళ్ళే చనిపోయారు. షిండేకి దాని గురించి ఏం తెలుసు? దావుద్ అంటున్నారు కదా. ఆ దావుద్ గ్యాంగ్ అది పాకిస్తాన్ గ్యాంగ్తో వాళ్లతో గొడవ పడి 1992లో 140 మంది చనిపోయారు. ఈ కేసుకు సంబంధించి నా మీద 40 కేసులున్నాయి. ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్తున్నాను నేను. అది వాళ్ళు ఎలా చెప్తారు ముంబైని మేము పాకిస్తాన్గా మార్చామని? వాళ్ళకేం తెలుసు? మీరు చెయ్యాలి అనుకున్నది చేశారు, తర్వాత గవర్నమెంట్ తన పని చూపింది. అవును, చూడండి, లాక్కునే ప్రాసెస్ ఉంది కదా, జరుగుతూనే ఉంటుంది. చూడండి, లాక్కునేది ఇప్పుడు టర్న్ నాది. మేము లాక్కునేటప్పుడు ఆఫీస్ అక్కడ ఉండనే ఉండదు. లేదు, వీటన్నిటి గురించి నేను విన్నాను. ఈ సంవత్సరం దీపావళికి టపాసులు కాలుస్తాను అని చెప్పారు. ఈ దీపావళికి 22 మంది వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చేస్తాను అని అన్నారట. షిండే గవర్నమెంట్ ఖాళీ అవుతుందన్నారట. ఇప్పుడు హోలీ కూడా వచ్చింది. ఇంకా దీపావళి విషయం ఉంది చూడండి. అది దీపావళి అప్పుడు జైల్లో ఉండే నా విషయాన్ని చెప్పాను. నా పేరు మీద ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు? అవును, ఖచ్చితంగా అలాంటి పదం నేను చెప్పాను. ఈ గవర్నమెంట్ ఫిబ్రవరి ఇంకా ఏప్రిల్ నెలని చూడదని చెప్పాను. నేనే చెప్పాను.
ఏదో విధంగా సుప్రీంకోర్టులో నా కేసు జరుగుతూనే ఉంది కదా. కానీ ఒక విషయంలో నేను క్లియర్గా ఉన్నాను, సుప్రీంకోర్టు మీద నాకు నమ్మకం ఉంది. వీళ్ళందరూ ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు. చూడండి, ఎవరైతే ఇక్కడి నుంచి పారిపోయారో దాని గురించి చెప్తాను. అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు, షిండే తప్ప. మొత్తం 40 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. వీటన్నిటినీ పగటి కలలు అనొచ్చే. లేదు, ఇది కల కాదు, ఇదే నిజం. మేము అసలు నిద్రపోము, ఎలా కలగంటాం చెప్పండి? నేను అడుగుతున్నది ఏమిటంటే, మీకు తాకరే కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. మీరు దీనికి కారణం చెప్పగలరా? బాలాసాహెబ్ తాకరే దగ్గర నుంచి ఎందుకు విడిపోయారు? అది ఆయన ఇష్టం. ఇందులో 200 మంది ఉంటారు, 400 మంది ఉంటారు. ఇల్లు వేరే కట్టుకుని వెళ్ళిపోతారు. అందరికీ పనిచేసే అవకాశం దొరకాలి కదా. వాళ్ళు ఒంటరిగా చేయాలనుకుంటున్నారు, చేసుకోనివ్వండి. ఎందుకని మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు? చెయ్యలేరు కదా, అదే విషయం. ఒకవేళ ఆయనకి తోచుంటుంది నాలో అన్ని అర్హతలు ఉన్నాయని. ఈ పార్టీలో, శివసేనలో నాకు అన్ని అర్హతలు ఉండి ఎందుకు నాకు పని దొరకలేదు? ఆ తర్వాత సొంతంగా పార్టీ ప్రారంభించారు. సొంత పార్టీ ప్రారంభించారంటే మంచి విషయం కదా, ఎవరు వద్దన్నారు? కొన్ని సమయాల్లో బీజేపీతో పాటు వాళ్లతో వీళ్లతో. అదే నేను ఇప్పుడు చెప్తున్నా. అందరూ అనుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్నానని. సింధు అనుకుంటున్నారు నేను దేశానికి ప్రధానమంత్రి అయిపోతానని. అదేవిధంగా రాణి ఏమనుకుంటున్నారంటే నేను ముందు సీఎం తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిపోతాననుకున్నారు. నీకు అర్హత ఉందా? అయితే బయటికి వెళ్ళి చూపించండి, చూద్దాం. తర్వాత రాజ్ ఠాకరే మీ మాటలు, మీ రాతలైనా సరే బాలాసర్ ఠాకరే రిఫ్లెక్షన్ మీ మొహంలో తెలుసు. చూడండి, జానీ లివర్ అందరిలాగా మిమిక్రీ చేస్తారు. ఇంకా రాజేష్ వాస్ కూడా బాగా చేస్తారు, చూసుంటారు కదా. అదొచ్చి చూసారంటే అది కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. సునీల్ పా. సునీల్ పా నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. బాలాసార్కి ఇలాంటి విషయం అంటే నచ్చుతుంది. నన్ను తీసుకెళ్లి కూడా ఉన్న వాళ్ళందరికీ ఆ విషయాన్ని చెప్తారు. బాలాసార్ అలాంటి వాళ్ళని చాలా మంది మిమిక్రీ చేశారు కొన్ని సమయాల్లో ఇలాగా. అందుకని బాలాసార్ ఠాకరే లాగా అయిపోతామని అర్థం కాదు. ఠాకరే సార్ లాగా నేను రాస్తాను. కొన్నిసార్లు అడుగుతారు మీరెలాగా ఆయనలా రాస్తున్నారని. లేదు, బాలాసార్ ఠాకరే అంటే ఆయనే. నేను ఆయన్ని మిమిక్రీ చేయను. Sir, it wouldn't be wrong to say that political plots nowadays are quite synonymous to movies. అదేంటంటే ఒక హీరో, ఒక విలన్ ఆర్ ఎన్చాంటింగ్ సబ్ప్లాట్. మీరు బాలా సాహెబ్ గురించి ఒక ఫిలిం చేశారు. మేము తర్వాత దేనికోసం ఎదురు చూడాలి? ఏక్నాథ్ షిండే? లేదు, ఆయన గురించి నేను ఫిలిం తీయడం అనేది ఆయనకి అర్హత లేదు. ఎందుకంటే నేను ఒక ఫిలింని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను జార్జ్ ఫెర్నాండెస్ గురించి. జార్జ్ ఫెర్నాండెస్, మీరు ఆయన గురించి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎలాంటి మనిషి అంటే పాలిటిక్స్లో షార్ప్ జార్జ్ సార్. ఆయన దేనికి భయపడరు, ఎందుకంటే ఆయన ఇందిరాగాంధీ కూడా భయపడలేదు. ఈ దేశ రాజకీయంలో అలాంటి మనుషులు కూడా ఉన్నారు. బాలాసార్ ఠాకరే, జార్జ్ సార్, ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడరు. ఆయన జైలుకి వెళ్ళినా కూడా భయపడరు. సో జార్జ్ సార్ గురించి దాన్ని బేస్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. కొత్త జనరేషన్ దాని గురించి తెలుసుకోవాలి కదా. వీళ్ళు పొలిటీషియన్సే. చాలా మంచి విషయం. మీరు జార్జ్ ఫెర్నాండెస్ గురించి ఒక సినిమా చేయబోతున్నారు. ఆయన ఒక ఐడియల్ గల మంచి మనిషి, ఇంకా ఎంతో సాదా సీదా వ్యక్తి, నార్మల్ గా ఉంటారు. ఇప్పుడు విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆప్కీ అదాలత్లో సంజయ్ రావత్ విచారణలో తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన విచారణలో సంజయ్ రావత్. ఆయన్ని మనం ఎన్నో ప్రశ్నలు వేశాం. వాటికి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో రామ్ త్రిపాల్ సింగ్ గారిని మనం అడిగి తెలుసుకుందాం. సంజయ్ రావుత్ దగ్గర అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పారు. తర్వాత ఆయన అన్ని విషయాలు ఓపెన్గా చెప్పారు. ఒక విషయం చెప్పి తీరాలి. సంజయ్ అంటే బుక్స్ రాయడం, అదీ కాకుండా ఆయన ఒక విచిత్రమైన మనిషి. కానీ సంజయ్ రావుత్ ఈ ఆప్కీ అదాలత్లో ఉన్నా సరే, పొలిటిక్స్లో ఉన్నా సరే, న్యూస్ రైటర్గా ఉన్నా సరే, ఆయన విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఏ ప్రశ్న అయితే ఆయన్ని అడిగారో దానికి ఆయన సరైన పద్ధతిలో జవాబు చెప్పారు. కానీ ఒక్క విషయం ఆయనకి తప్పకుండా చెప్పాలి. అంటే నేను లైఫ్లో చాలా విషయాలు చూశాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తారు, జీవితం యొక్క గెలుపు పేదరికంలోనే ఉంది, గెలుపులో లేదు. పాలిటిక్స్లో కూడా గెలుపు ఉంది చూడండి, అదొక మీడియం అంతే, విజయం కాదు. కానీ ఇవన్నీ సేవ చేయడానికి మాత్రమే. ఒక విషయంలో మనం శ్రద్ధ వహించాలి. ఈ సొసైటీలో ఎలాంటి చెడు విషయాలు జరగకుండా చూసుకోవాలి. మనల్ని ఎప్పుడూ వేలెత్తి చూపించకుండా అనవసరమైన ప్రశ్నలు మనల్ని ఎప్పుడూ వెయ్యకూడదు. అలాంటి సమయంలో ఈ సొసైటీలో మనం ఎవరిని కష్టపెట్టకూడదు. అది మాత్రమే నేనిప్పుడు అడ్వైస్గా ఇస్తున్నాను.
ఈ రోజు ఆయన చెప్పిన సమాధానాలన్నీ బాగున్నాయి. అదీ కాకుండా చాలా శ్రద్ధగా చెప్పారు. ఇటువంటి నమ్మకంతో సంజయ్ రావత్ అదే ధైర్యంతో, అంతే వేగంతో మనసులో ఉన్నవన్నీ చెప్పారు. అదే ధైర్యంతో పేనా వల్ల రాస్తున్నారు. రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఈ విచారణ ఇంతటితో ముగిసింది. తరువాత విచారణలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు వేచి చూద్దాం.